వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీ టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ల ఆన్సర్ చూద్దాము. అయితే ఈ ఎగ్జామ్ అనేటువంటిది 14th December 2025 షిఫ్ట్ 1లో జరిగినటువంటి ఎగ్జామ్ అనమాట. ఈరోజు జరిగినటువంటి పేపర్లో మనము ఉన్నటువంటి మ్యాథ్స్ క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ 11th December, 12th December, 13th December సంబంధించినటువంటి వీడియోలు మొత్తం చేయడం జరిగింది. అవి మన ప్లేలిస్ట్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అదేవిధంగా ఈ వీడియో కూడా పూర్తిగా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ గమనిస్తాం మనము. సో క్రింది వాటిలో -2కు దగ్గరగా ఉన్నటువంటి పూర్ణ సంఖ్య ఏదైనా ఇక్కడ క్రింది వాటిలో -2కు దగ్గరగా ఉన్నటువంటి పూర్ణ సంఖ్య. మరి మీకు తెలుసు పూర్ణ సంఖ్యలు అంటే ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు 0 కలిసి ఉంటాయి. సో వాటిని పూర్ణ సంఖ్యలు అని అంటారు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య మనకి ఏముంది, ఇక్కడ -2 ఉంది. -2 దగ్గర ఉన్న విలువలు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లు -6, -6, -3, -4, 2 అనమాట. -6, 3, -4, 2 అనమాట. మరి -2కు దగ్గర ఉండే విలువ ఏమంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సో మనం ఈజీగా చెప్పొచ్చు, మనం దీని దగ్గర ఉండే విలువ -4 అవుతుంది. అయితే ఇక్కడ మీకు పక్కల మీకు ఇక్కడ సంఖ్యారేఖ గీసిన చూడండి, ఇక్కడ మరి -2 మనకు కావాల్సిన ఈ సంఖ్య కాబట్టి దీనికి దగ్గర ఉన్న విలువలు ఏమన్నా ఇక్కడ -2, ఫస్ట్ ఆప్షన్ -6 ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎంత ఉంది, 1, 2, 3, 4 యూనిట్స్ దూరం ఉంది ఇక్కడ. ఇది కొద్ది దూరం ఉంది ఇక్కడ 3. ఇక్కడ ఏముంది, ఇక్కడ 1, 2, 3, 4, 5 యూనిట్స్ దూరం ఉంది ఇది. తర్వాత -4, సో 1, 2 యూనిట్స్ దూరం మాత్రమే ఉంది ఇది. అదేవిధంగా 2 తీసుకుంటే 1, 2, 3, 4 యూనిట్ల దూరంలో ఉన్నది కాబట్టి సో -2కు దగ్గరగా ఉన్నటువంటి విలువ మనకి ఎంత ఇక్కడ -4 అవుతుంది. అంటే -2కు -4 మధ్య తేడా అయితే ఇక్కడ మనకు 2 యూనిట్లు మాత్రమే ఉంది కాబట్టి సో మనకు ఆన్సర్ థర్డ్ వన్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనము సెకండ్ క్వశ్చన్ గమనిద్దాం మనము. మరి సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు, ఇక్కడ నేను ఒక 2 అంకెల ప్రధాన సంఖ్యను నాలో ఉన్న అంకెలు కూడా ప్రధాన సంఖ్యలు. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చింది 2 అంకెల సంఖ్య, అందులో ఉన్నటువంటి ప్రతి అంకె కూడా ఏమవుతుంది ఇక్కడ ప్రధాన సంఖ్య అవుతుందంట. అదేవిధంగా నాలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడినటువంటి సంఖ్య కూడా ప్రధాన సంఖ్య అయినా ఆ 2 ప్రధాన సంఖ్యల మొత్తము ఎంత అన్నది ఇక్కడ మనకు ఆప్షన్లు ఈ విధంగా ఉన్నాయి. అయితే చూడండి, ఇక్కడ మనకు 2 అంకెల సంఖ్య కావాలి కాబట్టి మరి 2 అంకెల సంఖ్య దేంతో ఏర్పడతాయి, మనకి అవి అంకెలతో ఏర్పడతాయి మనకి. మరి అంకెల్లో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఏముంటాయి చూడండి, ఇక్కడ 2, 3, 5, 7 ఇవి మాత్రమే అంకెల్లో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు. సో దీంతో ఏమైతే మీకు ఇక్కడ దీంతో మనకు 2 అంకెల ప్రధాన సంఖ్యలు ఏర్పడతాయి. ఇక్కడ మనకు 2 అంకెల సంఖ్యలు ఏర్పడతాయి. మరి ఆ విధంగా ఏర్పడిన 2 అంకెల సంఖ్యలు కూడా ఏం కావాలి, మనకు ప్రధాన సంఖ్యలే కావాలి. మరి ఉదాహరణకు 2, 3 తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 2, 3, 23 అవుతుంది. కలిపితే మనము 23 సంఖ్య ప్రధాన సంఖ్య, కానీ దాన్ని తిప్పి రాసి ఏమొస్తుంది 32 వస్తుంది. 32 ప్రధాన సంఖ్య కాదు, ఇక్కడ పక్కన పెట్టేస్తాం మనము. సో 2, 5 తీసుకొని 25 అది కూడా ప్రధాన సంఖ్య కాదు. 2, 7, 27 అది కూడా ప్రధాన సంఖ్య కాదనమాట. మరి అదే 3, 5 తీసుకుని 35 ప్రధాన సంఖ్యగా, తిప్పి రాసి 53 అది ప్రధాన సంఖ్య అయినప్పటికీ మనకు అది మనకు 35 కాదు కాబట్టి మనకు అది ఆన్సర్ కాదనమాట. అదేవిధంగా 37 తీసుకుందాం మనం, 37 తీసుకుందాం మనం. మరి 37 ఏ సంఖ్య, అది ప్రధాన సంఖ్య అవుతుంది. దీన్ని తిప్పి రాసి ఏమొస్తుంది, ఇక్కడ 73 వస్తుంది. అంటే 37 ప్రధాన సంఖ్య ఏంది, 73 కూడా ప్రధాన సంఖ్య ఏంది. మరి యాక్చువల్గా 3 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య. సో ఆ రెండింటి వల్ల ఏర్పడినటువంటి ప్రధాన సంఖ్య ఏమైంది, ఇక్కడ 37 2 అంకెల ప్రధాన సంఖ్య. అందులో అంకెలు తారుమారు చేయడం వల్ల కూడా ఏమైంది ఇక్కడ మనకు సో 73 అయింది. ఇక్కడ ఈ విధంగా వచ్చింది అనమాట. 73 కూడా ప్రధాన సంఖ్య ఏంది. మళ్ళీ ఈ 2 ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అన్నది ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి మనము, సో 37 + 73 చేస్తాం మనము. సో 30 + 70 ఎంత 100, 100 + 7 + 3 ఎంత 10. మరి 100 + 10 ఎంత 110. సో మొత్తం మీద మనకు ఆన్సర్ ఏంది ఇక్కడ, సో సెకండ్ వన్ ఆన్సర్ 110 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. అంటే ఇచ్చినటువంటి సంఖ్యలు మనకి ఏవైతే అంకెలు ఉన్నాయో ఇక్కడ 2, 3, 5, 7 ఇవి ప్రధాన సంఖ్యలు. ఇందులో ఉన్నటువంటి ఏవైనా 2 అంకెలు తీసుకుంటే ఏర్పడేటువంటి 2 అంకెల సంఖ్య ఏం కావాలి, ప్రధాన సంఖ్య కావాలి. అదేవిధంగా ఆ సంఖ్యను తిప్పి రాస్తే వచ్చేటువంటి సంఖ్య కూడా మనకి ఏం కావాలి, ప్రధాన సంఖ్య కావాలి. మరి ఆ నియమాన్ని పాటించేటువంటి సంఖ్యలు ఏమన్నాయి ఇక్కడ, సో 37, 73 3, 7 ప్రధాన సంఖ్య, తిప్పి రాస్తే వచ్చేటువంటి సంఖ్య 73 కూడా ప్రధాన సంఖ్య, 37 కూడా ప్రధాన సంఖ్య. అదేవిధంగా ఈ సంఖ్యల మొత్తం 110 కాబట్టి మనకి సెకండ్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మరి మూడో క్వశ్చన్ గమనిస్తే మనము మూడో క్వశ్చన్ 2 సంఖ్యల కాసాగు 360. చూడండి, ఇక్కడ 2 సంఖ్యల కాసాగు 360 అయితే ఈ క్రింది వాటిలో ఏ సంఖ్య వాటి గాసాబా అయ్యేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ 2 సంఖ్యలు ఉన్నాయంటే వాటి కాసాగు ఎంత 360కి సమానం అంట. అదేవిధంగా అవే సంఖ్యల యొక్క గాసాబా ఎంత ఉండొచ్చు అంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఈ విధంగా ఇచ్చిన అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏవైనా 2 సంఖ్యలు ఇచ్చి మనకు వాటి కాసాగు ఇచ్చినప్పుడు, అదేవిధంగా వాటి గాసాబా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కాసాగినటువంటిది గాసాబా చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. సో గుర్తుపెట్టుకోవాలా, కాసాగినటువంటిది సో ఏమవుతుంది ఇక్కడ మనకు డివైడెడ్ బై గాసాబా, అంటే కాసాగు ఖచ్చితంగా గాసాబా చేత భాగించబడుతుంది. ఇప్పుడు చెప్పండి, సో ఒకే సంఖ్యల యొక్క కాసాగు గాసాబా ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన XY సంఖ్యలు తీసుకుంటే
XY సంఖ్యలకు కాసాగు ఏదైతే ఉంటుందో ఆ కాసాగినటువంటిది XY సంఖ్యలకు గాసాబా చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి కాసాగిన 360, మరి 360ని మనకు ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఏ ఆప్షన్ నిశ్శేషంగా భాగిస్తే అది గాసాబ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమైతుంది, ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలో మనకి ఇక్కడ 45 ఏదైతే ఉంటుందో 45 చేత 360 నిశ్శేషంగా భాగించబడుతుంది. మిగతా ఏ సంఖ్యల చేత కూడా ఈ 360 భాగించబడదు. కాబట్టి మనకు ఆన్సర్ 45. ఎందుకంటే 45 చే మనం 360ని భాగిద్దాం. మనం అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, సో 45 8 జా, సో 8 5 జా 40, 8 4 32 + 4 36. కాబట్టి శేషం ఎంత, మనకు శేషం 0 అనమాట. అంటే 45తో భాగిస్తే మనకి భాగాఫలం ఎంత వచ్చి శేషం 0 వచ్చింది. శేషం 0 అంటే అర్థమైంది, ఈ 360 45 వచ్చి నిశ్శేషంగా భాగించబడింది. కాబట్టి సో దీని గాసాబా 45. మీరు కావాలంటే 48 32 16తో భాగించి చూడండి, మనకు శేషం 0 రాకుండా సమేదో వస్తుంది, ఇక్కడ వస్తుంది. కాబట్టి అది మనకు వాటి గాసాబా కాదనమాట. మనకు ఆన్సర్ ఇప్పుడు 45 అవుతుంది. తర్వాత 4వ క్వశ్చన్ చూద్దాం మనము. 68,600 68,600 అనేటువంటి సంఖ్య పరిపూర్ణ ఘనము అగుటకు, పరిపూర్ణ ఘనం ఇక్కడ వర్గం కాదు, పరిపూర్ణ ఘనం అగుటకు గుణించవలసినటువంటి కనిష్ట సంఖ్య ఎంత అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ 2 3 5 7 అనమాట. ఇక్కడ అంటే ఈ సంఖ్యను దేంతో గుణిస్తుంది పరిపూర్ణ ఘనం అవుతుందని. ఇక్కడ మరి ఘనం అంటే ఏంది, ఏవైనా 3 సమాన సంఖ్యలు గుణిస్తే వచ్చేది ఘనం అని అంటారు. ఉదాహరణకు మనకి ఇక్కడ మనకు సో 2 × 2 × 2 ఇక్కడ మనం దీన్ని ఏం చేస్తాం, మనం 2 క్యూబ్గా రాస్తాం మనం. సో దీని యొక్క విలువ ఎంత 8కి సమానం. అప్పుడు 8 ఏమంటారు ఇక్కడ పరిపూర్ణ ఘనం అంటారు. సో దాని ఘనమూలం ఎంత ఒక 2 అవుతుంది అనమాట. మరి ఇది కూడా ఘనం కావాలంటే దాన్ని దేంతో గుణిస్తే ఘనం అవుతుంది. ఇక్కడ అంటే అర్థమైంది. ఇక్కడ దీన్ని మనము 3 సమాన సంఖ్యలలో అర్థంగా రాస్తే అందులో ఏ సంఖ్య తక్కువ పడుతుంది అని మనం దీంతో గుణిస్తే ఘనంగా మారడం జరుగుతుంది అనమాట. మరి ఫస్ట్ ఏం చేద్దాం, మనము 68,600ని మనం సో వాటి మనము ప్రధాన కారణాంకాలుగా విభజిద్దాం. మనము 68,600 అనమాట. మరి దీని ముందుగా మనము 686 × 100గా రాసుకోవచ్చు. మనం ఈ విధంగా రాసుకోవచ్చు మనం, ఎందుకంటే మనకు బాగా ఏమంటారు దాన్ని మనము సూక్ష్మీకరణ కోసం ఈ విధంగా రాసుకున్నాం. ఇక్కడ మనము మరి 100 ఫస్ట్ 100 ఉంది. ఇక్కడ 100కు వచ్చేటువంటి కారణాంకాలు ఏమొస్తాయి, సో 100కు వచ్చేటువంటి కారణాంకాలు 2 ఎక్కడ తీసుకుంటే 2 50ల, సో 2 25ల, తర్వాత 5 5ల, సో తర్వాత 5 1ల. మరి 100కు వచ్చే కారణాలు 2 × 2 × 5 × 5 అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఏముంది ఇక్కడ 686 ఇక్కడ. సో దీని కారణాలు కడితే మనము అంటే ఒకేసారి మొత్తం తీసుకుంటే మనకి ఇబ్బంది కాబట్టి మనకి ఈ విధంగా నేను విభజించిన ఇక్కడ మరి 2 ఎక్కడ తీసుకుంటే 2 3 6 2 4 8 2 3 6 ఇక్కడ. తర్వాత ఇక్కడ మనకి ఇది సో 7 ఎక్కడ పోతుంది, 7 4 28 మనకి ఎంత 66 ఉంటుంది. ఇక్కడ 63 ఇక్కడ 7 9 63. సో మళ్ళీ 7 7 49 7 ఎక్కం 7 ఇక్కడ. ఇప్పుడు వీటి లబ్ధాలు ఏం చేస్తే ఇక్కడ మనము సరే మొత్తం ఇప్పుడు కారణాలు ఏమైనా 68,600 కారణాలు మొత్తం కూడా మనకు సో 2 × 2 × సరే ఇక చూడండి ఇక్కడ 2 ఉంది ఇక్కడ. సో 2 ఉంది ఇక్కడ, 2 2s అయిపోయిన తర్వాత ఇక్కడ 2 ఉంది ఇక్కడ. సో 2 రాసిన తర్వాత ఇంకేం చేస్తే ఇక్కడ మనకు 7s కూడా 3 ఉన్నాయి ఇక్కడ. 7 × 7 × 7 అనమాట. 5s ఏముంది ఇక్కడ 2 5s మాత్రమే ఉన్నాయి ఇక్కడ. అంటే ఇప్పుడు దీన్ని దేంతో గుణించాలి మనము, సో దీన్ని మనం ఇంకో మనకు ఇక్కడ దీన్ని 2 క్యూబ్గా రాసుకోవచ్చు, 7 క్యూబ్గా రాసుకోవచ్చు. 5లు మాత్రం 2 కాబట్టి ఇది ఇంకో 5తో గుణిస్తే మనం ఇంకో 5తో గుణిస్తే అది కూడా మనకి పరిపూర్ణ ఘనమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనము 68,800ని గుణించాల్సినటువంటి సంఖ్య ఎంత ఇక్కడ మనకి ఇక్కడ 5తో గుణించాలి. అంటే ఒక 5 ఉంటే మనకు అది పరిపూర్ణ ఘనమైనటువంటిది 68,600 అనమాట అది. సో మనకు ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 5 మనకు ఆన్సర్ కూడా అంటే థర్డ్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అదేవిధంగా మరి 5th క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనం 5th క్వశ్చన్ ఇక్కడ సో 9,000 ఇది కాదు ఇక్కడ 9,408 9,408ను ఏ కనిష్ట సంఖ్యచే భాగించినప్పుడు భాగాఫలము పరిపూర్ణ వర్గము అవుతుంది. ఇక్కడ మనకి వర్గం ఇచ్చినట్టు ఫస్ట్ ఏమో ఘనం, ఇక్కడేమో వర్గం ఇచ్చిన. ఇక్కడ సో ముందేం చేయాలి, మనం ఇంతకుముందు క్వశ్చన్ మనము గుణించాలి మనం, కానీ ఇక్కడేముంది ఇక్కడ భాగించాలా. అంటే అర్థమైంది ఇక్కడ మనకు మిగిలినటువంటి విలువ ఏదైతే ఉందో అని మనం చేస్తే మనము తీసేస్తాం మనం, అది మనకు భాగించేటువంటి పద్ధతి అనమాట ఇక్కడ. మరి ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఇంతకుముందు లాగానే సో 9,408ను మనము సో ఫస్ట్ ప్రధాన కారణాల పద్ధతిలో కారణాలు కట్టిద్దాం మనం. సో 9,408 అనమాట. ఇది సరి సంఖ్య కాబట్టి 2 టేబుల్ చూసుకుంటాం మనము. సో 2 4 8 మనకి ఎంత ఉంటుంది ఇక్కడ 1 4 14. సో 2 7 14 2 0 0 2 4 8. తర్వాత మన 2 ఎక్కం 2 2 4 2 3 6 మనకి ఎంత 1 2 10 2 5 2 2 మళ్ళీ 2 ఎక్కం తీసుకున్నాం 2 1 ఇక్కడ. సో 2 7 14 2 6 తర్వాత 2 ఎక్కం తీసుకుంటే తర్వాత 2 5 10 2 16 2 16 మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 2 4 2 9 2 4 మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 1 జా, సో 2 4 జా 8 2 7 జా. తర్వాత 3 టేబుల్ తీసుకున్నాం మనము. సో 3 4 జా 12 3 9 జా. తర్వాత 7 7 జా 7 1 జా. చూడండి ఇక్కడ ఇవి మనకి వీటికి వచ్చినటువంటి కారణాలు అనమాట. వర్గం అంటే ఏం చేస్తాం మనం, వర్గం అంటే సో 2 2 సంఖ్యలు మనము
వర్గంగా రాసుకుంటూ పోతాం. ఈ రెండు కలిపేసి మనకి ఏమైతే వర్గం 2 స్క్వేర్ అనమాట. ఈ రెండు కలిపి 2 స్క్వేర్, ఈ రెండు కలిపి 2 స్క్వేర్, ఈ రెండు 7 స్క్వేర్ 2 స్క్వేర్ అనమాట. మనకి ఎక్స్ట్రా ఏమని చెప్పండి, ఇక్కడ 3 మాత్రం ఉంది ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ మరి 9408ని మనము సో దీనిలాగా 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ మళ్ళీ 2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ 7 స్క్వేర్ ఇంటూ 3 ఉంది ఇక్కడ. మరి దీన్ని దేంతో భాగిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది, ఇది మనము సో 3తో భాగించాలా. 3తో భాగిస్తే 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమిటది ఇక్కడ అన్ని వర్గాలు కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా మనకు వర్గం కావడం జరుగుతుంది. మనకు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ మనకు 5th వన్కి ఆన్సర్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ 3 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. మనకంటే ఎక్స్ట్రాగా మనకి ఏవైతే విలువలు మిగులుతుందో దాన్ని చేస్తాం మనము భాగించాలన్నప్పుడు దాన్ని తొలగిస్తాం మనం, అంటే బై చేస్తాం మనం, అదే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూద్దాము. 10 మంది మనుషులు ఒక పనిని 15 రోజులలో పూర్తి చేయగలిగిన, చూడండి ఇక్కడ 10 మంది మనుషులు ఒక పనిని 15 రోజులలో పూర్తి చేయగలిగిన అదే పనిని 6 రోజులలో పూర్తి చేయుటకు ఎంతమంది అవసరం అన్నది ఇక్కడ. చూడండి ఇక్కడ మనకి మంది తర్వాత పని చేపట్టే రోజులు మనకి ఇచ్చినాడు ఇక్కడ. అంటే పని కావాల్సినటువంటి మనుషులు తర్వాత అదేవిధంగా ఆ మనుషులు ఆ పని పూర్తి చేపట్టే కాలం మనకి ఇచ్చినాడు ఇక్కడ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు సో మనుషుల సంఖ్య వారు చేసేటువంటి కాలం ఇచ్చినప్పుడు మనకు సో వాటి మధ్య సంబంధం విలోమానుపాతం అనమాట. విలోమానుపాతం అంటే అటువంటి ఇక్కడ సో మంది మనకు ఎక్కువ మంది పనికి వస్తే తక్కువ రోజుల్లో పూర్తి చేస్తారు, అలా కాకుండా తక్కువ మంది పనికి వస్తే ఏమైతుంది ఎక్కువ రోజుల్లో పూర్తి చేస్తారు కాబట్టి వాటి మధ్య సంబంధం విలోమానుపాతం అనమాట. మీకు ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ. సో చూద్దాం ఇక్కడ మనము ఈ క్వశ్చన్ కూడా మనము మరి ఇక్కడ మనకి 2 సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భం ఏముంది ఇక్కడ 10 మంది 10 రోజుల్లో పూర్తి చేస్తారు, మరి అదేవిధంగా 6 రోజులకు ఎంతమంది కావాలి, ఇవి 2 సందర్భాలు. ఇది మొదటి సందర్భం, ఇదేమో రెండో సందర్భం అనమాట. మరి ఇక్కడ రాదాం ఇక్కడ మనము చూడండి ఇక్కడ సో 10 మందికి పట్టేటువంటి కాలం ఎంత 15 డేస్ ఇక్కడ. సో ఇక్కడేమో ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఇక్కడ తర్వాత అదేవిధంగా మళ్ళీ ఎంత ఇక్కడ మనకు 6 డేస్లో పని చేయాలంటే ఎంతమంది కావాలి దాన్ని ఎక్స్ అనుకుంటాం మనం. సరే ఎక్స్ లేకుంటే సరే దీన్ని మనం ఇక్కడ మనం దీన్ని సో పి అనుకుందాం మనం. సో ఇదేమో మనుషుల సంఖ్య, ఇదేమో రోజుల సంఖ్య, ఇదేమో మనుషులు, ఇదేమో రోజుల సంఖ్య అనమాట. మరి ఇక్కడ ఏం చేస్తాం మనము ఈ మొత్తం ఈ సందర్భంలో మనం మొదటి సందర్భంలో ఈ యొక్క రాశిని x1 అనుకుందాము, ఇదేమో x2 అనుకుందాం, ఇదే సారీ ఇది y1 అనుకుంటాం ఇక్కడ మనం. సో ఇది వేరే కాబట్టి రోజులు కాబట్టి y1 అనుకుంటాం. అదేవిధంగా రెండో సందర్భంలో ఈ మనుషుల సంఖ్యను ఏమనుకుంటాం మనము x2 అనుకుందాం, అదేవిధంగా రోజుల సంఖ్యను ఇక్కడ మనము y2 అనుకుందాం. విలోమానుపాతానికి సంబంధం ఏంటంటే వాటి మధ్య సంబంధానికి సూత్రము మీకు చెప్పిన x1 y1 = x2 y2 అనమాట. మొదటి సందర్భంలో ఉన్నటువంటి విలువలు ఇక్కడ x1 y1, రెండో సందర్భంలో విలువలు ఏమైనా ఇక్కడ x2 y2. x2 అంటే మనకి ఎంత మంది కాబట్టి వారి సంఖ్య p అనుకున్నాం మనం. మరి x1 y1 అంటే ఇక్కడ 10 × 15, సో 10 × 15 ఏమో ఇక్కడ x2 అంటే సో p అనుకున్నాం. p × y2 అంటే ఎంత 6 అవుతుంది భాగిస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం p = 10 × 15/6 రాసుకోవచ్చు మనము. మరి క్యాన్సిల్ చేస్తే 3 రెట్ల 6, 3 5ల 15, మళ్ళీ 2 ఎక్కం 2, 2 5ల 10 కాబట్టి 5 5లు ఎంత 25. సో పి మనకి ఎంత వచ్చింది ఇక్కడ సో 25. అంటే అర్థమైంది ఇక్కడ 6 డేస్లో పని పూర్తి చేయాలంటే మనకు కావాల్సిన మొత్తం మంది అంతా ఇక్కడ మనకు 25 మంది కావాలి. అంటే 25 మెంబర్స్ ఉన్నట్లయితే ఆ పనిని 6 డేస్లో వారు పూర్తి చేస్తారు. మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్. సో 25 మనకు ఆన్సర్ కావడము జరుగుతుందన్నమాట. సో ఇది 6వ క్వశ్చన్ ఒక ఆన్సర్ ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు మనము 7వ క్వశ్చన్ గమనిస్తే మనం 7th క్వశ్చన్ చూద్దాం. మనము 5 వస్తువుల కొన్న వేల 100 రూపాయలు మరియు 4 ఇవే రకపు వస్తువుల అమ్మిన వేలకు సమానము అయిన లాభ శాతం ఎంత అని ఇక్కడ. ఇది చాలా ఈజీ క్వశ్చన్ చూడండి ఇక్కడ. మరి 5 వస్తువులు ఎంత ఇక్కడ మనకి ఇక్కడ సో 100 రూపాయలు అనమాట. అదేవిధంగా 4 వస్తువులు ఎంత ఇక్కడ మనకి ఎంత కమ్మినాడు ఇక్కడ వాడు సో 100 రూపాయలకి అమ్మినాడు. మరి 5 వస్తువులు అమ్మినప్పుడు ఒక వస్తువు ఎంతకు వచ్చింది ఇక్కడ మనకి 20 రూపీస్కి వచ్చింది. 4 వస్తువులు అంతా ఎంత కమ్మినప్పుడు వాడు ఎంత కమ్మింటాడు 25 రూపీస్కి అమ్మింటాడు అనమాట. సరే ఇక్కడ చూద్దాం ఇక్కడ మనము మరి 4 వస్తువులు ఇక్కడ అమ్మిన వేల ఏమైతుంది ఇక్కడ 4 వస్తువులు అమ్మిన వేల ఎంతంటే ఎంత 100 రూపాయలు. ఎందుకంటే 5 వస్తువులకు కొన్న వేలు 4 వస్తువులు అమ్మిన వేలకు సమానం కాబట్టి 100 రూపాయలు అనమాట. అయితే మన దగ్గర మొత్తం వస్తువుల సంఖ్య ఎంత 5 వస్తువులు ఉంటాయి, ఒక వస్తువు మనకి ఎక్స్ట్రా ఉంటుంది. మరి ఒక వస్తువు అమ్మిన వేలు ఎంత అంటే 25 రూపాయలు. సో మనకు వచ్చిన లాభం ఎంత ఇక్కడ మనకు సో 25% ఇక్కడ మనకి 25 మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే చూడండి ఇక్కడ 5 వస్తువులు 100 రూపాయలకి అయితే ఒక వస్తువు ఎంత 20 రూపాయలకు అమ్ముతాడు అనమాట. అదేవిధంగా 4 వస్తువులు 100 రూపాయలకు అమ్మితే ఒక వస్తువు ఎంత అమ్ముతాడు ఇప్పుడు 25 రూపీస్కి అమ్ముతాడు అనమాట. మరి మొన్న వస్తువులు మొత్తం ఎన్ని 5 వస్తువులు కాబట్టి 5 × 25 ఎంత 125. సో మనకు ఖర్చు పెట్టిందేమో 100, మనకు వచ్చింది ఎంత 125 రూపాయలు. కాబట్టి మనకు లాభ శాతం ఎంత 25% అనమాట లాభ శాతం. సో నెక్స్ట్ మనం 8th క్వశ్చన్ చూద్దాం. మనము ఒక ఇంటి 3 నెలల అద్దె, ఒక ఇంటి 3 నెలల అద్దె అంటే 3 months రెంటే మనకి ఎంత 36,000 అంట. అయితే ఇదే ఇంటి అద్దె 3 సంవత్సరాలకు ఎంత అగునని ఇక్కడ మనకు ఆప్షన్ ఇవ్వలేక చాలా ఈజీ చూడండి. మీకు తెలిసిందే ఇది. మరి 3 monthsకు అయ్యేటువంటి అద్దె ఎంత మనకు 3 monthsకి అయ్యేటువంటి అద్దె 36,000 అనమాట.
మరి మనకు 3 years అంటే ఎంత ఉంటుంది ఇక్కడ 36 months ఉంటుంది కదా. మనం ఇక్కడ వచ్చిన మంత్స్ కాబట్టి మంత్స్లో మార్చుకుంటాం మనం. 3 years అంటే ఎంత ఇక్కడ 3 12 జా సో ఎంత 36 కదా, 36 months అనమాట. మరి 3 monthsకి అదే 36,000 అయితే 36 monthsకి ఎంత అని ఎక్స్ అనుకుందాం మనం. సో అటకు ప్రకారం ఎక్స్ ఇప్పుడు ఏమొస్తుంది అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 36,000 బై ఎంత 3 కొట్టేద్దాం. ఇక్కడ మనము కొట్టేస్తే ఏమొస్తుంది 3 × 3 3 12 36. సో 12 × 36,000 ఇక్కడ. సరే గుణిద్దాం మనము. ఏమొస్తుంది ఇక్కడ గుణిస్తే సో ఫస్ట్ జీరోస్ ఉన్నాయి కదా, జీరోస్ అట్లా పెడతాం. 12 0 0 మరి 12 0 0 మరి 0 ఇక్కడ మరి 12 6 72. సో 12 36 36 ఒక 7 మొత్తం ఎంత 36 7 43 అంటే మొత్తం ఎంత 4,32,000 అనమాట. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఆన్సర్ థర్డ్ వన్ 4,32,000 మనకు 3 yearsకి ఎటువంటి మొత్తం రెంట్ కావడం జరుగుతుంది. అంటే అంటే మనకి ఇక్కడ 3 monthsకి 36,000 అయితే మనకి ఏమవుతుంది అప్పుడు ఒక నెలకి ఎంత 12,000 అనమాట. మరి ఒక నెలకు 12,000 అయితే ఏమవుతుంది అప్పుడు 3 సంవత్సరాలు అంటే ఏం చేస్తాం మనం నెలలో మార్చుకుంటాం మనం 36 నెలలు అనమాట. 36 × 12,000 మొత్తం చేసి మనకు వచ్చేదే ఆన్సర్ అనమాట ఇది. అదేవిధంగా ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం మనము. ఒక వస్తువు ఖరీదు 40 రూపాయల చొప్పున ఒక వస్తువు ఖరీదు 40 రూపాయల చొప్పున 120 వస్తువులు కొనగలిగినటువంటి సొమ్ముతో 50 రూపాయలు ఖరీదు గల వస్తువులు ఎన్ని కొనగలము. చూడండి ఇక్కడ ఒక్కొక్క వస్తువు మనకి ఎంత 40 రూపాయలు అంట. ఈ 40 రూపాయల వస్తువులు ఎన్ని కొన్నాం మొత్తం 120 వస్తువులు కొన్నాం మనం. అంటే మనం ఎంత ఖర్చు పెట్టాలి అప్పుడు మనము 40 × 120 ఖర్చు పెట్టాలి మనం. ఇంత ఖర్చు పెట్టాలి మనము. ఒక వస్తువు 40 రూపీస్ అయినప్పుడు మనం 120 వస్తువులు కొంటే అప్పుడు ఎంత ఖర్చు పెడతాం మనము 40 × 50 అనమాట. ఇది ఎంతో కొంత అమౌంట్కు సమానం అనమాట. అదేవిధంగా ఇదే సొమ్ముతో ఈ సొమ్ము ఏదైతే ఉంటుందో ఇదే సొమ్ముతో మనము ఈ కాస్ట్ ఉన్నటువంటి అంటే ఈ డబ్బు అంటే ఈ రేటు ఉన్నటువంటి 50 రూపాయల రేటు ఉన్నటువంటి వస్తువులు ఎన్ని కొనగలము. మరి ఆ వస్తువు 50 రూపాయల రేటు ఉన్నటువంటి వస్తువుల సంఖ్య మనం కొనగలిగేటువంటి మొత్తం సంఖ్య ఎక్స్ అనుకున్నాం మనం. అంటే 50 రూపీస్ ఉన్నటువంటి వస్తువులు మనము ఈ అమౌంట్ ఎంత ఎన్ని కొంటామంటే మనం ఎక్స్ సంఖ్య కొంటాం అనుకుందాం మనం. అప్పుడు ఏం చేస్తాం ఈ రెండు గుణిస్తే వచ్చే విలువ ఏం కావాలా ఈ మొత్తానికి సమానం కావాలి. మరి గుణిద్దాం ఇక్కడ మనము. సో 50 × x ఈక్వల్ ఎంత 40 × 120 అంటే ఈ డబ్బులకు 50 రూపాయల వస్తువులు వచ్చేటువంటి మొత్తం వాటి సంఖ్య ఎక్స్ అనుకున్నాం ఇక్కడ మనం. 50 × x ఈక్వల్ ఎంత 40 × 120 అనమాట. మరి 50 అక్కడ పోతే భాగిస్తారు కాబట్టి ఎక్స్ ఈక్వల్ ఏమొస్తుంది ఇక్కడ 40 × 120/50 రాద్దాం ఇక్కడ మనం. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాము. సో 0 0 క్యాన్సిల్ నెక్స్ట్ ఏమైంది ఇక్కడ 5 ఉంది ఇక్కడ 40 × 12/5 ఉంటుంది ఇక్కడ. మళ్ళీ కొట్టేస్తే 5 × 5 5 × 40. సో 12 8 మొత్తం ఎంత x ఈజ్ ఈక్వల్ టు 96. అంటే మనం 50 రూపాయల వస్తువులు 40 × 120 రూపీస్కి ఎన్ని కొంటామంటే మనము 96 వస్తువులు కొంటాం మనం. మనకి ఆన్సర్ ఏమైంది ఇక్కడ మనకు థర్డ్ ఆన్సర్. ఈ థర్డ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో 96 ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనము 10th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం ఏముంది ఇక్కడ సో 21 to 30 తరగతి యొక్క మధ్య విలువ ఎంత అని ఇక్కడ. మరి తరగతి మధ్య విలువ చాలా ఈజీ. ఏం చేస్తాం మనము ఆ ఎగువ అవధి దిగువ అవధి రెండు కూడి బై 2 చేస్తే వచ్చేటువంటిది మనకు తరగతి యొక్క అవధి కాబట్టి సో ఏం చేయాలి మనం ఈ రెండు కూడి బై 2 చేస్తాం అంతే మనం. సో 21 + 30/2 అంటే వాటి సరాసరి అనమాట. ఈ మొత్తం ఎంత వస్తుంది 51 వస్తుంది. 51/2 51లో సగం అంటే ఎంత సో 25.5. సో మనకు ఆన్సర్ ఏంది ఇక్కడ సో థర్డ్ వన్ 25.5 మనకు. సో 21 to 30 తరగతి యొక్క మధ్య విలువ కావడం జరుగుతుంది. సో ఇవి అవధులు ఇవి. సో 21 30 అవధులు అనమాట ఇవి. సో హద్దులు కూడా ఎట్లా ఉంటే 20 30 విధంగా తీసుకుంటాం మనం. మనకి ఇచ్చింది అది కాబట్టి ఆ రెండు కూడి బై 2 చేస్తాం అనమాట మనం. సరే ఇప్పుడు 11th క్వశ్చన్ చూద్దాము. 2 పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు వాటి మీద అగుపించేటువంటి చుక్కల మొత్తము 9 అయ్యేటువంటి సంభావ్యత యంత్రాన్ని ఇక్కడ. అయితే మీకు తెలుసు ఒక పాచికను దొర్లిస్తే మనకు వచ్చేటువంటి మొత్తము పర్యవసనాలు 6 ఉంటాయి మొత్తం. సో మీకు తెలిసిందండి వాటి మీద చుక్కలు ఏముంటాయి సో 1 2 3 4 5 6 చుక్కలు ఉంటాయి కాబట్టి సో ఒకసారి పాచికని ఎగరవేస్తే మనకు వచ్చేటువంటి ఒక పాచికపై మనకు 6 చుక్కలు ఉన్నాయి కాబట్టి 6 ఉంటాయి కాబట్టి సో మనకు వచ్చేటువంటి మొత్తం పర్యవసనాలు 6 ఉంటాయి అనమాట. మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ పాచికలు 2 ఉన్నాయి కాబట్టి సో ఒక పాచిక పైన 6 ఇంకో పాచిక పైన 6 కాబట్టి సో మనకు వచ్చేటువంటి మొత్తము పర్యవసనాలు ఏమైతే ఈ రెండు గుణించాలి మనం. సో 6 6ల 36 అంటే 2 పాచికలు ఎగరవేస్తే ఒకేసారి ఎగరవేస్తే మనకు వచ్చేటువంటి మొత్తము పర్యవసానాలు 36 అవుతాయి. మీకు తెలిసి 9th క్లాస్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో 9th క్లాస్ క్వశ్చన్ అనమాట ఇది కాబట్టి అందరూ గుర్తుపెట్టుకున్నారా. మరి యాక్చువల్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. మరి 2 పాచికలు ఎగరేసి మనకి ఏమి పడవచ్చు మామూలు చెప్పండి ఇక్కడ. సో ఒకటో పాచిక 1 పెడితే రెండో పాచిక కూడా 1 పడవచ్చు అనమాట. అదేవిధంగా ఒకటో పాచిక పైన 1 పెడితే రెండో పాచిక పైన 2 పడవచ్చు. ఒకటో పాచిక 1 పెడితే అదే రెండో పాచిక పైన 3 పడవచ్చు. ఈ విధంగా అనమాట. అంటే ఈ విధంగా మనకు వచ్చేటువంటి పర్యవసనాలు ఉంటాయి మొత్తం అన్నీ కూడా. సో 1 3 1 4 1 5 1 6 అనమాట. దాని తర్వాత
నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు మనము ఒకటో పాచిక రెండో పడితే రెండో పాచిక ఒకటి పడవచ్చు. సో 2 1 2 2 2 3 2 4 2 5 2 6 ఈ విధంగా ఇప్పటికి 12 అని. అదేవిధంగా 3 1 3 2 3 3 3 4 3 5 ఈ విధంగా అనమాట. అంటే సో ఈ విధంగా వచ్చేటువంటి మొత్తము పర్యవసానాలు మనకు 36 ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మరి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాచిక పైన మొదటి పాచిక పైన ఒకటి పడి రెండో పాచిక పైన ఒకటి పడినట్లయితే ఈ చుక్కల మొత్తం మనకి ఎంత కలిపితే 1 + 1 2 అవుతుంది. ఈ ఒకటో పాచిక పై ఒకటి రెండో పాచిక పై 2 పడితే ఆ వాటి మొత్తం ఎంత 3 అయింది. ఈ విధంగా పడినప్పుడు మనకు వాటి మొత్తం ఎంత కావాలి, ఇక్కడ మనకు 9 కావాలంట. సో ఇవన్నీ మనకు అవసరం కేవలము 9 మాత్రమే కావాలంట. అప్పుడు చూడండి ఇక్కడ మరి 9 కావడం మనకు ఉన్నటువంటి అనుకూలమైన పర్యవసనాలు ఏమిటంటే ఇక్కడ మనకు ఫస్ట్ పాచిక ఇదేమో సెకండ్ పాచిక అనుకుంటే ఫస్ట్ పాచిక పైన ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 4 పడింది అనుకోండి, రెండో పాచిక పైన 5 పడింది అనుకోండి, 4, 5 ఈ రెండు కూడితే మనకి ఏమొస్తుంది ఇక్కడ 9 వస్తుంది. అంటే ఒక అవకాశం అనమాట. మరి అలా కాకుండా ఫస్ట్ పాచిక పైన 5 పడి రెండో పాచిక పైన 4 పడితే వాటి మొత్తం ఎంత 9 అవుతుంది. అదేవిధంగా ఒకటో పాచిక పైన 3 పడి రెండో పాచిక పైన 6 పడినట్లయితే వాటి మొత్తం ఎంత 9 అవుతుంది. అదేవిధంగా ఒకటో పాచిక పైన 6 పడి రెండో పాచిక పైన 3 పడితే వాటి మొత్తం ఎంత 9 అవుతుంది. అంటే ఈ విధంగా అనమాట ఇక్కడ. సో 4 5 పడవచ్చు, 5 4 పడవచ్చు, వాటి మొత్తం ఎంత 9 అవుతుంది. 3 6 అనబడవచ్చు, 6 3 అన్న కానీ ఈ విధంగా పడితే వాటి మొత్తం మీద 9 అవుతుంది అనమాట. మరి ఈ విధంగా వచ్చేటువంటి మొత్తం అవకాశాలు మొత్తం ఇక్కడ మనకు 4 ఉన్నాయి మొత్తం, అంతకంటే ఎక్కువ మనకు అవకాశాలు రావు 9 పడ్డానికి అనమాట. మరి ఇప్పుడు ఏం చేద్దాం మనము సంభావ్యత. మరి సంభావ్యత ఫార్ములా అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తము పర్యవసానాల సంఖ్య అనమాట. అంటే సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. మనకి ఫేవరబుల్ మనకి 9 పడ్డానికి ఉన్నటువంటి అనుకూలంగా ఉన్నటువంటి పర్యవసనాలు ఏమైనా ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4. మరి మొత్తం ఎన్ని పర్యవసనాలు ఇక్కడ మనకు టోటల్ అబ్జర్వేషన్ మొత్తం మనకు 36 కాబట్టి 4/36 క్యాన్సల్ చేస్తే 4 1 జా, సో 4 9 జా మనకి ఎంత వస్తుంది ఇప్పుడు 1/9. కాబట్టి సో రెండు పాచికల చుక్కల మొత్తం 9 కావడానికి ఉన్నటువంటి సంభావ్యత ఏంటంటే 1/9కి సమానం అవుతుంది. సో ఇది మనకు ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. మీకు వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత 12th క్వశ్చన్ చూద్దాం మనము. క్రింది వానిలో ఏ బీజీయ సమాసము m = -2/7 వద్ద అతి తక్కువ విలువను కలిగి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఇచ్చినట్టు బీజీయ సమాసాలు 4 ఉన్నాయి ఇక్కడ 1 2 3 4. ఇక్కడ ఇందులో ఏం చేయాలి మనము m ఉన్న దగ్గర -2/7 రాస్తే వచ్చేటువంటి వీటి మొత్తం విలువల్లో చిన్నదిగా ఉన్నటువంటి విలువ ఏదైతే ఉంటుందో అది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే m = -2/7 రాస్తే వీటిలో వచ్చే విలువ తక్కువగా ఏదైతే ఉంటుందో అదే మనకు ఆ విలువ ఎంత అని ఇక్కడ. అయితే మనకి ఇచ్చిన ఆప్షన్ ఒకసారి గమనిద్దాం మనము. మనకి m ఎంత ఉంది ఇక్కడ -2/7. ఇక్కడ ఉన్నటువంటి మనకి బీజీయ సమాసంలో m + 5 m - 1 m - 1 m + 1 m + 1 m - 3 మనకు ఈజీ కోసం ఏం చేద్దాం మనం అంటే ఈజీగా చేయడం కోసం మనం ఫస్ట్ మనము m + 5 m - 1 m + 1 m - 3 పక్కన చేసుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ సూక్ష్మంగా చేద్దాం మనం. మరి ఫస్ట్ m + 5 చేద్దాం మనము. మరి m + 5 యొక్క విలువ ఎంత వస్తుంది ఇక్కడ మనకి m అంటే -2 కాబట్టి -2/7 + 5 అనమాట. మరి 5 కంటే 1 తీసుకుంటాం ఇక్కడ మనము కాసాగంత 1 7 ఇక్కడ. సో అడ్డకు నగరం 1 × -2 + 7 5 35 అప్పుడు ఎంత 35 - 2 అంటే 33/7 అంటే m + 5 మనకి ఎంత సమానం ఇక్కడ మనకు ఇదంతా 33/7కి సమానమైంది. అదేవిధంగా ఇప్పుడు m - 1 చేద్దాం మనము. మరి m - 1 m అంటే ఎంత -2/7 -1 కాబట్టి ఇక్కడ -1 హారంలో 1 తీసుకునే ఇక్కడ మనము మరి కాసాగంత 1 7 తర్వాత అడ్డగుణకరం 1 × -2 తర్వాత 7 × -1 -7 మొత్తం ఎంత ఇక్కడ రాస్తుంది ఇక్కడ -9/7 అంటే m - 1 ఎంత ఇక్కడ -9/7 అనమాట. అదేవిధంగా m + 1 ఉంది ఇక్కడ m + 1 కనుక్కుందాం మనము. m + 1 -2/7 + 1/1 అనమాట. ఇక్కడ 1 అంటే 1/1 రాసుకోవచ్చు ప్లస్ ఇక్కడ మళ్ళీ వీటి కాసాగంత 7 అవుతుంది ఇక్కడ. మరి అడ్డగుణకరం 1 × -2 ఇది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 7 ఇక్కడ. మరి 7 - 2 ఎంత 5/7 అనమాట. అంటే m + 1 5/7 అవుతుంది ఇక్కడ. మరి అదేవిధంగా నెక్స్ట్ ఏముంది m - 3 ఉంది ఇక్కడ. m - 3 కూడా కనుక్కున్నాం మనము. మరి m - 3 m అంటే ఎంత -2/7 -3 ఇక్కడ m 3 కింద 1 తీసుకుంటాం మన హారం ఇక్కడ. సో 1 7 7 1 2 -2 తర్వాత 1 × -7 × -3 -21 అప్పుడు మొత్తం ఎంత వస్తుంది -23/7. సో ఇవి వాటి విలువలు ప్రతిక్ష విధులు. మనము ఫస్ట్ ఏముంది ఇక్కడ -3 × m + 5 ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ -3 × m + 5 -3 × m + 5 మనకి ఎంత వస్తుంది ఇక్కడ 33/7 33/7 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి గుణిస్తే ఏమొస్తుంది ఇక్కడ -99/7 ఇక్కడ. అంటే ఈ మొత్తం విలువ ఎంత -99/7 అనమాట. మరి అదేవిధంగా సెకండ్ కనుక్కుందాం మనము. సెకండ్ ఏముంది ఇక్కడ -2/5 m - 1 ఇక్కడ m - 1 మనకి ఎంత వచ్చింది ఇక్కడ -9/7 ప్లస్ ఎంత ఇక్కడ +7 చూడండి ఇక్కడ +7 ఉంది ఇక్కడ.
మరి ఇక్కడ ఏమైతే చెప్పండి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది. 2 9 18 బై 5 7 ఎంత 35 ప్లస్ 7. మరి ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 ధన విలువలు ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ మనకి ఏమొచ్చింది, ఇక్కడ -99/7 అంటే ఇది మైనస్. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, ఇక్కడ ధన సంఖ్య మొత్తం ధన సంఖ్య వస్తుంది కాబట్టి ఇది పాజిటివ్ విలువ. ఇది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రుణ విలువ కంటే కూడా ధన విలువ పెద్దది కాబట్టి దీన్ని మనం సూక్ష్మీకరణ చేస్తున్నాను. ఇక్కడ సూక్ష్మీకరణ పెద్ద టైం కాబట్టి మనకి ఇక్కడ అందుకోసం పక్కన పెట్టేస్తున్నాం. ఎందుకంటే సో దీనికంటే చిన్నది ఇది కాబట్టి ఇది మనకు వచ్చిన ఆన్సర్ మనకి ఉపయోగం ఉండదు అనమాట. ఎందుకోసం అంటే చిన్నది కాబట్టి ఇది రాసుకుని ఇక్కడ. తర్వాత ఇంకో సూక్ష్మీకరణ చేద్దాం మనం. థర్డ్ ఏముంది, ఇక్కడ 3/4. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ m-1. m-1 ఎంత ఇక్కడ మనకు ఇప్పుడు చేసినా కదా, -9/7 ఇక్కడ -9/7. మళ్ళీ ఏముంది, ఇక్కడ -2 m+1. m+1 ఎంత మనకి 5/7 వచ్చింది, ఇక్కడ 5/7 అనమాట. మరి సో 3 9 27 -27/4 7 ఎంత 28. తర్వాత 2 5 -2 10/7 ఇక్కడ. ఇది కూడా మనం 28 కాలనీ చేస్తాం. మనం దీన్ని మనం 4తో గురించి భాగిద్దాం. మనం 4/4 చేస్తే అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, సరే -27/28 -4 -40 -40/28. సో మొత్తం హారాలు సేమ్ ఉన్నాయి కాబట్టి /28 రాసుకోవచ్చు మనము. -40 -27 ఎంత -67. అంటే థర్డ్లో మనకి ఎంత -67/28 ఇక్కడ -67 ఇక్కడ రాసుకోండి -67/28 అనమాట. ఇది ఫస్ట్ విలువ పాజిటివ్ పక్కన పెడతాం మనం. ఇప్పుడు రెండింటిలో చూడాలి మనము. అదేవిధంగా 4th ఒకసారి చూద్దాం మనము. 4th ఏమైంది, ఇక్కడ 5/8. సో 5/8 మరి m+1 మనకి ఏమొచ్చింది, ఇక్కడ 5/7 వచ్చింది. తర్వాత ఇక్కడ ఏముంది, ఇక్కడ -1/2 ఇక్కడ -1/2. తర్వాత m-3 మనకి ఏమొచ్చింది, ఇక్కడ -23/7 వచ్చింది. ఇది కూడా మనకి ఏమైతే చూడండి సార్, ఇక్కడ 5 25 8 56. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైతే ప్లస్ అవుతుంది 23/2 14. చూడండి, ఇక్కడ రెండు ధన విలువలేవి. ధన విలువ పూర్తి వస్తుంది, ధన విలువ వస్తుంది కాబట్టి సో ఇది కూడా మనకు 4th కూడా మనకు పాజిటివ్. అంటే నెగిటివ్ కంటే రెండు పాజిటివ్ పెద్ద కాబట్టి పక్కన పెడతాం మనము. ఇప్పుడు మనకు వచ్చినటువంటి 99/-99/7 తర్వాత -67/28. ఈ రెండింటిలో ఏది పెద్దదో గమనించాలి మనము. అయితే ఒకసారి చూడండి, ఇక్కడ దీని యొక్క హారం మనకి ఎంత 7 ఉంది, ఇక్కడ హారం ఎంత 28 ఉంది ఇక్కడ. సో ఇది కూడా హారం 28గా చేసుకుందాం మనం. ఎందుకోసం అంటే సజాతి భిన్నాలుగా మార్చుకుందాం మనం. మరి 4/4 చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 400 ఒక 4 పోతే 300. సో 96 -396/7 28. అంటే ఈ మొత్తం ఎంత మనకు -396/28. ఇక్కడ -67/28. సో రెండు హారాలు పక్కన పెట్టేస్తాం మనము. -396 -67 రెండు హారాలు సేమ్ ఏం చేస్తాం మనం, లవాలను గమనించి వాటి విలువ చెప్పేస్తాం మనం. కానీ ఇక్కడ ఏముంది, ఇక్కడ -396 పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ మనకు, -67 పెద్ద చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ మనకు. కానీ రుణ విలువలు కాబట్టి ఏమవుతుంది ఇక్కడ మనకు చిన్నగా కనిపించే విలువ పెద్ద విలువ అనమాట. చిన్నగా కనిపించేది పెద్ద కనిపించే విలువ మనకి ఏమవుతుంది, చిన్న విలువ. అంటే సంఖ్యారేఖ పైన ఏమవుతాయి విలువ, సంఖ్యారేఖపై ఏమైతే ఎడం వైపు పోయి విలువలు తగ్గుతాయి కాబట్టి 67 -67 తర్వాత -396 వస్తుంది కాబట్టి సో దీనికంటే ఈ విలువ చిన్నది కాబట్టి మనకి చిన్న విలువ మనకి ఏమవుతుంది ఇక్కడ. సో ఫస్ట్ వన్ -3 × m+5 మనకు చిన్న విలువ కావడము జరుగుతుంది. సో మీరు ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, కొద్దిగా మీరు సో ఏమంటారు కొద్దిగా సో ఓపికతో చేస్తే మనం ఈజీగా చేసుకుంటూ పోవచ్చు మనం. మీకు ఇంతగానో చెప్పినా నేను, ఎందుకోసం నాన్ మ్యాథ్స్ కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ. 13వ క్వశ్చన్ చూద్దాం మనము. P = 5x³ - 3x² - 2x + 5. Q = 4x - 1/2x² - 1/3x³ + 4. మరియు P + R = Q అయ్యేటట్లుగా P, Q, R బీజీయ సమాసాలు అయితే R విలువ ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బీజీయ సమాసాలు ఏమన్నా ఇక్కడ. సో P, Q ఉన్నాయి కానీ మనకు R ఇవ్వలేదు. R విలువ ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఇవన్నీ కూడా R కు సమానం అంట. మరి ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏముంది, ఇక్కడ P + R = Q అనమాట. మరి చూడండి, మరి P + R = Q అయితే మనకు కావాల్సింది R కావాలి కాబట్టి R ఏమవుతుంది ఇక్కడ R = Q - P అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ. సో Q అనేటువంటి బీజీయ సమాసానికి ఏం చేయాలి మనము, P అనేటువంటి బీజీయ సమాసాన్ని తీసేయాలి మనం. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఒకసారి గమనిస్తాం మనము. మరి ఇక్కడ చూడండి చాలా ఈజీగా మనం ఆన్సర్ కనిపెట్టవచ్చు ఇక్కడ మనము. సో x³ కనుక ఇక్కడ ఏముంది, ఇక్కడ 16/3 ఉంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ -16/3. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 14/3 -14/3 అనమాట. మనకు అన్నీ కూడా ఈ రెండు సమానమని ఇక్కడ గుర్తులు మాత్రం వేరు ఉన్నాయి. మనం ఒకటి x³ కనుక మాత్రం మనం కనుక్కుంటే మనం ఈజీగా ఆన్సర్ కనుక్కోవచ్చు మనం. ఫస్ట్ ఏముంది, ఇక్కడ Q ఉంది కాబట్టి మరి Qలో ఉన్నటువంటి x³ కనుక ఏముంది ఇక్కడ అంటే Q నుంచి P తీసారు మనం. సో Qలో x³ కనుక x³ ఉన్నటువంటి విలువ పదం మనకి ఏముంది ఇక్కడ -1/3 x³ ఉంది ఇక్కడ. అంటే Q అంటే ఇక్కడ నేను -1/3 x³ రాస్తా
దీనికి వెళ్ళి మైనస్ ఇక్కడ పీ ఉంది ఇక్కడ, సో పీ ఏముంది ఇక్కడ దాని గుర్తు మైనస్ ఉంది కాబట్టి సో మైనస్, మరి పీలో ఎక్స్ క్యూబ్ పదం ఏముంది ఇక్కడ మనకు మైనస్ 5x క్యూబ్ ఉంది ఇక్కడ కాబట్టి 5x క్యూబ్. వీటి తేడా కనుకుంటే మనం ఈజీగా మనము ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు మనం. సో ఫస్ట్ క్యూలో మాత్రము ఎక్స్ క్యూబ్ గుణకం -1/3 ఆల్రెడీ ఉంది ఇక్కడ. పీలో ఏముంది ఇక్కడ ఎక్స్ క్యూబ్కు 5 మాత్రం ఉంది, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసిన ఇక్కడ. మరి 2 మైనస్ ఉన్నాయి ఇక్కడ, నెక్స్ట్ ఏం చేస్తాం ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తానండి. మరి ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే అప్పుడు లోపల ఏముంటుంది ఇక్కడ -1/3 -5 అనమాట. మరి 5 కింద హారం ఏం లేకుంటే 1 తీసుకోవచ్చు ఇక్కడ మనము. మరి ఎక్స్ క్యూబ్ తర్వాత సో 3 ఎక్కం 3 ఫస్ట్ హారాల లబ్ధం ఇక్కడ, తర్వాత అడ్డగుణకరం 1 × -1 -1 ఇక్కడ మైనస్ అంటే ఉంది ఇక్కడ 3 5 15 2 మైనస్ ఉంటే కలపాలి కాబట్టి మరి ఎక్స్ క్యూబ్ ఇంటూ -1 -15 అంతా -16/3. మరి మొత్తం మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఉంది ఇక్కడ సో -16x³/3. ఇది ఎక్కడైతే ఉంటే అదే మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి సో దీనికి ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఏముంది ఇక్కడ -16x³/3 ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో 16 రావాలా, కానీ ప్లస్ కాబట్టి మైనస్ వచ్చింది కాబట్టి మనకు సెకండ్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అది ఆన్సర్ R = తర్వాత 14వ క్వశ్చన్ గమనిద్దాం మనము. 14వ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ a × x - y - b × y - x² యొక్క విలువ ఏంటంటే ఇక్కడ మనకి విలువ 4 ఆప్షన్లు అని ఇక్కడ. సో దీన్ని సూక్ష్మీకరిస్తే వచ్చే విలువ దీంట్లో ఏదైనా ఇక్కడ. మరి సింపుల్గా ఏం చేద్దాం ఫస్ట్ మనము. సో చూడండి ఇక్కడ a × x - y లాగేజ్ మనకి ఇచ్చినాడు ఇక్కడ, తర్వాత x - y ఇక్కడ, తర్వాత మైనస్ సో b ఇంటి ఇక్కడ ఏముంది ఇక్కడ y - x² ఉంది ఇక్కడ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పదానికి పైన ఘాతాంకము సరి సంఖ్య ఉన్నట్లయితే ఇక్కడ 2 ఉంది కదా ఇక్కడ మనకు, ఈ విలువని తిప్పి రాసుకున్న వాటి యొక్క విలువలు ఎటువంటి మార్పు కూడా ఉండదు. అంటే అర్థమైంది ఇక్కడ y - x² అన్నా ఒకటే, లేకపోతే x - y² అన్నా కూడా ఒకటే అనమాట. ఈ విధంగా రాసుకోవచ్చు మనము. సో గుర్తుపెట్టుకోవాలా. సో a - b² అన్నా ఒకటే, లేకపోతే b - a² అన్నా కూడా ఒకటే కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ అని ఇక్కడ x - y ఇక్కడ x - y రెండిట్లో ఉమ్మడి పదము కామన్ తీద్దాం మనం. కామన్ తీస్తే ఏమొస్తుంది x - y బయటకు వచ్చినట్లయితే అప్పుడు లోపల పెడితే ఇక్కడ ఒక a ఉంటుంది మైనస్ b ఉంటుంది ఇక్కడ, తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ ఒక x - y బయటకు వచ్చింది ఇక్కడ, లోపల ఏముంటుంది ఇక్కడ ఒక x - y ఉంటుంది ఇక్కడ. సో దాని తర్వాత మరి x - y ఇంటూ ఇప్పుడు గుణిద్దాం మనము a ఇంటూ -bతో మొత్తాన్ని గుణించాలి. -b × x -bx, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b × y, సో by. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి x - y ఇంటూ a - bx ప్లస్ by. సో ఇదే ఇక్కడ మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఫోర్త్ x - y ఇంటూ a - bx ప్లస్ by మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. మరి ఇది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు 15th క్వశ్చన్ చూద్దాం మనం. మరి 15th క్వశ్చన్ ఏముంది ఇక్కడ సో t = -1/2 వద్ద సో p of t = 2 + 3t - 4t² - 5/t³ అనేటువంటి బహుపదిక విలువ మనకి ఎంత ఉంది ఇక్కడ. సో ఇది మనకి ఇచ్చినటువంటి బహుపది. దీన్ని చేద్దాం మనం t ఉన్న దగ్గర -1/2 రాద్దాం ఇక్కడ మనం. సో p of t అంటే ఎంత సో -1/2 అనమాట. దీన్ని ప్రతిక్షేపిద్దాం మనము. స్థిర పదం అలాగే ఉంటుంది ఇక్కడ, ప్లస్ మరి 3 × t అంటే ఎంత ఇక్కడ -1/2 కాబట్టి -1/2, తర్వాత -4 × t అంటే -1/2² -5 ఇంటూ ఇక్కడ ఏంటి -1/2³ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ సో ప్లస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది -3 × 3/2, తర్వాత ఇక్కడ కూడా -1/2² అంటే అర్థమైంది ఇక్కడ -1/2 ఇంటూ -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1 × 1/2 × 2 4 అంటే మొత్తం మీద మనకి ఏమొస్తుంది ఇక్కడ -4 ఇంటూ మొత్తం ఏంటంటే 1/4 వస్తుంది. తర్వాత ఇక్కడ -5 ఇంటూ -1/2³ అంటే ఏమొస్తుంది -1/8. తర్వాత సో 2 ఇంటూ -3/2, సో -4 × 1 4/4, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైతే ప్లస్ అవుతుంది 5/8 అనమాట. ఇది మనకు వచ్చేటువంటి సూక్ష్మీకరణ విలువ. అయితే ఇక్కడ మనకు పెద్ద హారం మనకి అయితే 8 ఉంది కాబట్టి అన్నీ కూడా హారాలు మనము 8 వచ్చే విధంగా రాసుకున్నాం మనము. మరి 2కి హారం ఇక్కడ ఏం లేకుండా 1 తీసుకోవచ్చు మనం. సో ఈ 1 ఏం కావాలి మనకి 8 కావాలి చేస్తాం మనము. లవాన్ని హారాన్ని 8తో గురించి భావించాలి మనం. సో 2 × 16/1 మనకు కొట్టేసి ఎంత వస్తుంది 8 × 1 = 8 × 2 = 2 వస్తుంది ఇక్కడ. అదేవిధంగా దీన్ని కూడా 8 వచ్చే విధంగా మారుస్తే ఏమొస్తుంది ఇక్కడ 2 8గా మారాలంటే ఏం చేస్తాం మనం 4తో గుణించాలి. సో 3 4 = 12 సో 2 4 = 8 కొట్టేస్తే ఇది వస్తుంది మళ్ళీ. సో ఇది కూడా 8 కావాలి చేస్తాం మనం 2తో గురించి భావించాలి కాబట్టి సో -4 × 8 4 × 8 ప్లస్ 5/8. ఇప్పుడు ఇక్కడ అన్ని హారాలు సేమ్ ఉన్నాయి కాబట్టి బై మొత్తం మీద 8 రాసుకొని మనము. సో ధన సంఖ్యలు ఏమున్నాయి 16 + 5 16 + 5 ఎంత 21. రుణ సంఖ్యలు ఏమున్నాయి -12 -8 మొత్తం ఎంత -20. తీసేసినప్పుడు ఏమొస్తుంది 21 20 పోతే 1/8. సో మనకు ఆన్సర్ ఏమంటే ఇక్కడ 1/8 అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ 1/8 ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూద్దాము. ఏ అనే వ్యక్తి
బి వద్ద 9,000 రూపాయలు అప్పు చేశాడు. ఆ అప్పుపై వడ్డీ రూపాయలు 1850 అయినది. కానీ ఏ వద్ద రూపాయలు 4,965 రూపాయలు 4,965 మాత్రమే ఉన్నాయి. అతను ఆ అప్పు తీర్చడానికి ఇంకా ఎంత డబ్బు అవసరము? చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చేసినప్పుడు అప్పు ఎంత? ఇక్కడ 9,000 రూపీస్ అనమాట. దానిపైన వడ్డీ ఎంత? ఇక్కడ 1850 అయింది అనమాట. అయితే కట్టే డబ్బులు మనకి ఎంత? ఇక్కడ 4,965 మాత్రమే అంట. ఇంకా ఎంత కావాలని ఇక్కడ అంటే ఎంత కట్టాలి మనము? అసలు ప్లస్ వడ్డీ రెండు కట్టాలి కాబట్టి రెండు కూడితే మనకి ఏమొస్తుంది ఇక్కడ? సో 9,000 ప్లస్ 1,000 10,000 10,850 అంటే ఇంత కట్టాలి మొత్తం మనం. సో ఎందుకోసం అంటే ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ కలిపి ఇంత కట్టాలి మనము. కానీ వాని దగ్గర ఉన్న డబ్బులు మనకి ఎంత? 4,965 మాత్రమే ఉన్నాయి. అది తీసేస్తాం మనము. 4,965 మైనస్ చేస్తే అప్పుడు మనకి మిగిలిన డబ్బులు వస్తాయి. ఇక్కడ మనకు తీసేస్తే ఏమొస్తాయి ఇక్కడ? సో 10లో 5 పోతే 5, ఇక్కడ 9లో 6 పోతే 3 వస్తుంది. ఇక్కడ ఇక్కడ 7, 17లో 9 పోతే 8, తర్వాత 9లో 4 పోతే 5. సారీ తప్పు చేసిన ఇక్కడ 4 ఉంటుంది. 14లో 6 పోతే 8 వస్తుంది ఇక్కడ. సో 5,885 మనకు ఆన్సర్ ఇక్కడ సెకండ్ ఆప్షన్. సో 5,885 రూపీస్ ఇంకా అతని దగ్గర ఉండి అతని సో పూర్తి అప్పు చెల్లించేవాడు, అసలు ప్లస్ వడ్డీ అనమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా 17th క్వశ్చన్ చూద్దాం మనము. 17th ఏం చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 10 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు భుజాలు గల త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అంటే మనకు ఆప్షన్ చాలా ఈజీ. సో త్రిభుజం ఇదే తీసుకుంటే మనం భుజాలు ఏ బి సి వాటి పొడవులు అనుకుంటే మనము చుట్టుకొలత ఫార్ములా ఏంది? పెరిమీటర్ పి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి మొత్తం కలపాలి మనం 10 సెంటీమీటర్లు. సో 14 15 మొత్తం గుర్తు ఏమొస్తుంది ఇక్కడ? 29 ప్లస్ 10 39 సెంటీమీటర్స్ మొత్తం. సో థర్డ్ ఆప్షన్ 39 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. తర్వాత 18th క్వశ్చన్ చూద్దాము. ఒక వృత్తాకార షీట్ చుట్టుకొలత 154 మీటర్లు. అయితే దానికి వైశాల్యం ఎంత అంటే ఇక్కడ మరి వృత్తాకారం యొక్క చుట్టుకొలత ఏంది? ఫార్ములా సో 2πr మొత్తం చుట్టుకొలత 2πr అనమాట. ఇది మొత్తం ఎంత వస్తుంది ఇక్కడ మనకు 154కు సమానం అవుతుంది. ఇక్కడ మరి నుంచి r అంటే ఎంత వస్తుంది మనకు? వ్యాసార్థం r కోసం ఏం చేస్తాం మనము? సరే దానికంటే మనం సో 2 ఇంటూ π అంటే ఎంత? 22/7 రాస్తాం ఇంటూ r ఈక్వల్ ఎంత? 154 అనమాట. మరి ఇక్కడ r అట్లా పెట్టేసి ఇక్కడ హారం మొదలుతో గుణిస్తుంది. ఈ రెండు ఇక్కడ భాగిస్తాయి కాబట్టి r ఏమొస్తుంది ఇక్కడ మనకు? r ఈక్వల్ టు సో 154 ఇంటూ 7/22 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 22 కొట్టేసి ఏమొస్తుంది ఇక్కడ? సరే 11 2 22 11 ఎక్కం 11 మనకి ఎంత ఇక్కడ? 44 11 4 అనమాట ఇక్కడ. తర్వాత మళ్ళీ సో 2 1 2 7 అప్పుడు ఏమొచ్చింది ఇక్కడ మనకు? 7 ఇంటూ 7 7 7 జా 49 సో 2 ఉంది, ఒక 2 ఉంటుంది. ఇది మనకు వ్యాసార్థం అనమాట. r మనకి ఎంత వచ్చింది చెప్పండి? ఇక్కడ 49/2 సెంటీమీటర్స్ వచ్చింది ఇక్కడ. అంటే ఇది వృత్తం యొక్క వ్యాసార్థం అనమాట. మనకేం కావాలి? మనకి వృత్తం యొక్క వైశాల్యం కావాలి. మరి వృత్త వైశాల్యం ఫార్ములా సో πr². π అంటే ఎంత? 22/7 అనమాట. మరి r² అంటే ఏం చేస్తాం మనము? r ఇంటూ r కాబట్టి r అంటే మనకి ఎంత? 49/2 కాబట్టి సో 49/2 ఇంటూ 49/2 రాదాం ఇక్కడ మనం. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? సో 2 1 జా సో 2 11 జా మళ్ళీ 7 1 జా 7 7 జా మొత్తం మీద మనకి ఏముంది ఇక్కడ? 11 ఇంటూ 7 ఇంటూ 49 11 ఇంటూ 7 ఇంటూ 49 బై ఎంత? 2 ఉంది ఇక్కడ. సో 11 7 జా 77 ఇంటూ 49/2. సో ఈ రెండు గుణించి దాన్ని మనం 2తో భాగిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే సో 1886.5 మనకు థర్డ్ ఆప్షన్ మనకు ఆన్సర్. వీటి మొత్తం సూక్ష్మీకరణ సో 1886.5కి సమానం కావడం జరుగుతుంది అనమాట. సో దీన్ని భాగించాలి, ఫస్ట్ గుణించాలి. 77 ఇంటూ 49 సమ్ విలువ వస్తుంది. దాన్ని ఏం చేస్తాం? మనం 2తో భాగిస్తే మనకు వచ్చేది 1886/1886.5 అనమాట. అది అవుతుంది అవసరం. అదేవిధంగా ఇప్పుడు మనం 19th క్వశ్చన్ గమనిస్తే మనము స్తూపం మరియు శంకువులు సమాన ఎత్తులు కలిగి ఉన్నవి. వాటి భూ వ్యాసార్థములు 1:2 నిష్పత్తిలో ఉన్న వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ స్తూపము శంకు రెండు కూడా సమాన ఎత్తులు, వాటికి హెచ్చు సమానం అంట. వాటి వ్యాసార్థాలు మనకి ఏమైంది ఇక్కడ? స్తూపం యొక్క వ్యాసార్థానికి శంకు వ్యాసార్థం రెట్టింపు ఉంది ఇక్కడ. అయితే వాటి ఘన పరిమాణ నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ సరే మరి స్తూపం యొక్క ఘన పరిమాణం ఫార్ములా πr²h. అదేవిధంగా మరి శంకు ఘన పరిమాణ ఫార్ములా సో 1/3 πr²h అనమాట ఇక్కడ. మరి చూడండి ఇక్కడ ఈ రెండింటి మనకి ఏమైంది? పై క్యాన్సల్. అదేవిధంగా లెక్క ప్రకారం ఏంది? ఇక్కడ ఎత్తులు సమానం ఉన్నాయి కాబట్టి హెచ్ కూడా సమానం అని కొట్టేస్తాం మనం. అప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ? r² = 1/3 r². ఇక్కడ రాసుకోండి. ఇక్కడ r² = 1/3 r². దట్ ఇంప్లైస్ ఇక్కడ మనకు 1/3 అవుతుంది, ఈ 3 అవుతుంది గుణిస్తారు కాబట్టి సో 3r² = r². ఈ r² అంటే ఇక్కడ స్తూపం యొక్క వ్యాసార్థం, ఇదేమో శంకు వ్యాసార్థం. మరి లెక్క ప్రకారం ఎంత? స్తూపం యొక్క వ్యాసార్థం ఒక భాగం ఉంటే శంకు వ్యాసార్థం 2 భాగాలు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ రాస్తాం అంతే మనం. r ఉన్న అక్కడ 1 రాస్తాం, ఈ r ఉన్న 2 రాస్తాం అంతే మనం. సో 3 ఇంటూ ఫస్ట్ స్తూపం యొక్క వ్యాసార్థం 1 కాబట్టి 1 యూనిట్స్ కాబట్టి 1² నెక్స్ట్ ఎంత ఇక్కడ r అంటే 2 కాబట్టి 2² అనమాట.
మరి 3 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, అదేవిధంగా 2 స్క్వేర్ అంటే 4 ఇక్కడ. సో 3 1 జా, సో 3:4. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 3:4 అనమాట. సో స్తూపము శంకుల ఘన పరిమాణ నిష్పత్తి మనకు 3:4 సమానం కావడము జరిగింది. తర్వాత 20వ క్వశ్చన్ చూస్తే మనము ఆంగ్ల అక్షరం ఎక్స్లో మనకి ఇచ్చిన ఆప్షన్ ఏమన్నా ఇక్కడ సరే మనకి ఇక్కడ ఏర్పడే కోణాలు ఏమన్నా ఇక్కడ మరి ఆంగ్ల అక్షరం మనం ఎక్స్ గమనించినట్లయితే చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఉన్న కోణం ఎట్లుంది మనకి ఇక్కడ 90 కంటే పెద్దగా ఉంది ఇక్కడ, అంటే అర్థమైంది ఇక్కడ. సో అధిక కోణం. సో దీనికి ఆపోజిట్ కోణం కూడా మనకు దీనికి సేమ్ ఉంటుంది, ఎందుకంటే సో ఏవైనా రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు ఏర్పడేటువంటి ఎదురెదురు కోణాలు సమానం ఉంటాయి. వాటిని ఏమంటారు యాక్చువల్గా శీర్షాభిముఖ కోణాలని అంటారు. కాబట్టి ఇది అధిక కోణం, ఇది అధిక కోణము, రెండు అధిక కోణాలు ఇక్కడ. మరి దాని పక్కన ఏమంటుంది ఇక్కడ అల్పకోణం. అంటే అర్థమైంది ఇక్కడ ఎక్స్ అనే అక్షరంలో మనకి ఏర్పడే మొత్తం కోణాలు 4 ఉన్నాయి, అందులో 2 అధిక కోణాలు తర్వాత 2 అల్ప కోణాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఆప్షన్ ఇక్కడ సో 4th వన్ మనకు అడిగింది ఇక్కడ ఆంగ్ల అక్షరంలో ఎక్స్లో ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ 2 అల్ప కోణాలు 2 అధిక కోణాలు ఉంటాయి. సో ఇవి ఏవి కూడా మనకు ఆప్షన్లు కావు. ఒక అల్ప కోణము 3 అధిక కోణాలు అంటే సో ఇవన్నీ కూడా కావు, మనకు 4th మనకు ఆన్సర్ అవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలా, 2 రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఏర్పడేటువంటి ఎదురెదురు కోణాలు సమానం అంటే వాటిని ఏమంటారు శీర్షాభిముఖ కోణాలని అంటారు. ఇక్కడ అధిక కోణం, ఇక్కడ అధిక కోణం ఉంటుంది, ఇక్కడ 90 కంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఇంకోటి ఏంటి ఇక్కడ సరళరేఖపై ఏర్పడే మొత్తం కోణం 180. కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది ఇక్కడ 80 ఉంటుంది ఇక్కడ. సో 80 అంటే అల్పకోణం, ఇక్కడ 80 ఉంటుంది ఇక్కడ 100 ఈ విధంగా అనమాట. తర్వాత సో 21వ క్వశ్చన్ చూద్దాం మనము. సో 21st క్వశ్చన్ ఇక్కడ ఏముందంటే 6 సెంటీమీటర్ల పొడవు గల ఏబీ బార్ రేఖాఖండము ఎక్స్ వద్ద సమద్వీకరణ చేయబడినది. అట్లా ఏర్పడినటువంటి రేఖాఖండము ఎక్స్బి బారు వై వద్ద మరలా సమద్వీకరణ చేయబడినచో XY రేఖాఖండం యొక్క పొడవు ఎంత అని ఇక్కడ సెంటీమీటర్లలో చాలా ఈజీ చూడండి. ఇక్కడ మరి ఒక రేఖాఖండం ఉంది ఈ విధంగా, దీని యొక్క పేరు ఇక్కడ ఏ తర్వాత బి అనమాట. మరి దీని మొత్తం పొడవు ఎంత 6 సెంటీమీటర్లు అనమాట. దీని చేసింది ఇక్కడ ఎక్స్ అనేటువంటి బిందు దీన్ని సమాన భాగాలు విభజించింది ఇక్కడ, అంటే సమద్వీకరణ. సో దీని పేరు ఇక్కడ ఎక్స్ తీసుకుంటే ఈ పొడవు ఎంత 3, ఈ పొడవు మొత్తం ఎంత ఇక్కడ 3 సెంటీమీటర్లు అనమాట. మళ్ళీ ఇక్కడ XB రేఖాఖండం తిరిగి మనకు వై అనే బిందువు వద్ద మళ్ళీ సమద్వీకరణ చేయబడింది ఇక్కడ. మరి మొత్తం పొడవు 3 అయితే 3 సగం ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఈ 2 సమాన భాగాలు కాబట్టి XY ఎంత అయితే ఉంటుందో అదేవిధంగా YB కూడా అంతే ఉంటుంది. కాబట్టి సో ఇదంతా 1.5, ఇది కూడా సో 1.5. మనకి అడిగింది ఏంటి ఇక్కడ XY కాబట్టి XY కూడా మనకి ఎంత ఉంది ఇక్కడ 1.5. కాబట్టి సో ఇది XY బార్ యొక్క విలువ 1.5 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. సో ఇది మనకు అవసరం అవుతుంది అనమాట. 22వ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో సరైనది కానిది అంటే క్రింది వాడు మనకు ఆప్షన్లు ఏది రాంగో చెప్పాలంట మనము. మరి ఫస్ట్ ఏమంది ఇక్కడ అన్ని త్రిభుజాల మధ్యగత రేఖలు ఆ త్రిభుజాల అంతరంలో ఉంటాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. మరి దానికంటే ముందు మధ్యగత రేఖ అంటే ఏంది, ఒక త్రిభుజం తీసుకుంటే మనం ఆ త్రిభుజంలో ఆ త్రిభుజం యొక్క శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుని కలుపుతూ గీచేటువంటి రేఖను మధ్యగత రేఖ అంటారు. అంటే ఈ భుజం యొక్క మధ్య బిందు ఏదైతే ఉందో ఆ మధ్య బిందు ఏదైనా మనము ఈ శీర్షానికి ఎదుటి శీర్షాన్ని కలపాలి మనం. సో మధ్యగత రేఖ అనమాట. ఈ విధంగా మధ్యగత రేఖ. సో అంటే అర్థమైన ఇక్కడ మధ్యగత రేఖలని కూడా అన్ని త్రిభుజాలలో కూడా త్రిభుజాలకు అంతరంలోనే ఉంటాయి. మీ ఇష్టం ఏదైనా తీసుకుని ఇక్కడ మనకు ఇది ఏంది అల్పకోణ త్రిభుజం కానీ లేకపోతే సో అధిక కోణ త్రిభుజం అనే కానీ ఏదైనా కానీ ఇక్కడ ఇది తీసుకుని మనకు సో త్రిభుజం యొక్క మధ్యలోనే ఉంటాయి, అంటే లోపలనే ఉంటాయి ఇక్కడ ఈ మధ్యగత రేఖలు అనమాట. సో కాబట్టి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఏమైంది ఇక్కడ అన్ని త్రిభుజాల యొక్క ఉన్నతులు ఆ త్రిభుజాల యొక్క అంతరంలో ఉంటాయి. ఇది రాంగ్ అనమాట. సో ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. మరి ఉన్నతి అంటే అర్థమైంది ఒక త్రిభుజం యొక్క చూడండి ఇక్కడ ఒక త్రిభుజం యొక్క శీర్షం నుండి ఎదుటి భుజానికి గీచేటువంటి లంబాన్ని ఇక్కడ మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా త్రిభుజం తీసుకుంటే మనము సో ఈ ఎదుటి శీర్షం నుండి మనము అంటే ఈ శీర్షం నుంచి ఈ భుజానికి గీచేటువంటి లంబరేఖ అనమాట. ఇక్కడ కోణం ఎంత ఇక్కడ సో 90 డిగ్రీల కోణం. మధ్యగత రేఖకు మనము కోణము 90 డిగ్రీలు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ ఉన్నతికి మాత్రం ఖచ్చితంగా మనకి ఏముండాలి ఇక్కడ 90 డిగ్రీల కోణం ఉండాలి ఇక్కడ. సో ఇది ఏమైతుంది ఇక్కడ ఈ త్రిభుజానికి అయితే అన్ని కూడా మనకు లోపలనే వస్తున్నాయి. ఇది ఎందుకంటే మనకి ఇది సమబాహు త్రిభుజం తీసుకున్నాం ఇక్కడ మనం. అలా కాకుండా మనము మరి లంబకోణ త్రిభుజం తీసుకుంటే మనం ఇక్కడ ఉంది ఇక్కడ ఇది లంబకోణ ఇక్కడ 90 డిగ్రీల త్రిభుజం తీసుకుంటే మనము ఇది మనకు ఉన్నతి అనుకుంటే మనకి త్రిభుజానికి లోపల లేదు. ఇక్కడ వచ్చింది యాక్చువల్గా ఇది సో త్రిభుజానికి మనకు దాని భుజం పైన ఉంది ఇక్కడ. అలా కాకుండా మనము అధిక కోణ త్రిభుజం తీసుకుంటే మనం చూడండి ఇక్కడ సో ఈ విధంగా అధిక కోణ త్రిభుజం తీసుకుంటే మనము మరి ఇక్కడ ఏం చేయాలి ఈ శీర్షం నుంచి ఈ భుజానికి గీస్తే లంబకోణం మనకి ఏర్పడదు ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాం మనము ఈ త్రిభుజానికి బయట మనం ఒక లంబాన్ని గీస్తాం మనం. సరే దీన్ని ఖండించి కదా ఇక్కడ ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఇది ఉన్నదన్నమాట. ఇక్కడ కోణం ఎంత ఉంది ఇక్కడ 90 డిగ్రీల కోణం ఇక్కడ. అంటే త్రిభుజం యాక్చువల్గా ఈడికే ఉంది ఇక్కడ. ఇదేంటి ఇక్కడ మనం ఈ విధంగా చుక్కలు పెట్టి మనం గీస్తే మనము ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఉన్నతి మనకు త్రిభుజానికి బయట వచ్చింది ఇక్కడ. అంటే సో త్రిభుజానికి ఉన్నతులు అంతరంగా ఉండాల్సిన అవసరం లేదు. కేవలము అల్పకోణ త్రిభుజానికి మాత్రమే ఆ యొక్క ఉన్నతులు త్రిభుజానికి అంతరంలో ఉంటాయి. లంబకోణానికి ఏమో ఆ యొక్క భుజమే లంబకోణమే ఉన్నతి అవుతుంది. అది ఏమంటారు అది సో ఆ యొక్క ఎదుటి భుజమే ఉన్నతి అవుతుంది. అదేవిధంగా అధిక కోణ త్రిభుజానికి అయితే ఉన్నతి
బాహ్యంగా ఉంటుందన్నమాట. సో ఇది సెకండ్ ఆప్షన్ తప్పు కాబట్టి మనకి అదే ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మరి థర్డ్ కూడా ఒకసారి చూద్దాం మనము. ఏమిచ్చింది ఇక్కడ, అన్ని త్రిభుజాల యొక్క అంతర కోణ సమద్విఖండన రేఖలు త్రిభుజం యొక్క అంతరంలో ఉంటాయి. సరే ఏదైనా కానీ ఇక్కడ మనకు సో కోణ సమద్విఖండన అంటే అర్థమైంది ఇక్కడ. సో త్రిభుజం తీసుకుంటే ఇక్కడ మనకు కోణం తీసుకుంటే మనము ఈ కోణాన్ని 2 సమాన భాగాలు చేసేటువంటి రేఖ మనకి ఎక్కడ ఉంది ఇక్కడ. సో త్రిభుజానికి లోపలే ఉంటుంది ఇక్కడ కోణ సమద్విఖండన రేఖ ఈ విధంగా అనమాట. సో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా అన్ని త్రిభుజాల యొక్క బాహ్య కోణ సమద్విఖండన రేఖలు కూడా త్రిభుజానికి బాహ్యంగా ఉంటాయి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. బాహ్య కోణం అంటే అర్థమైంది త్రిభుజం ఈ విధంగా తీసుకున్నప్పుడు మనము సో ఇక్కడ బయట ఉండే కోణాన్ని బాహ్య కోణం అంటారు. దీన్ని 2 సమాన భాగాలు చేసే రేఖ మనకి ఎక్కడ ఉంది ఇక్కడ త్రిభుజానికి. సో బయట ఉంది. సో ఇక్కడ కూడా ఉంది మనం దీన్ని పొడిగిస్తే ఇక్కడ బాహ్య కోణం ఇది. సో దీన్ని కూడా విభజించే రేఖ మనకి ఎక్కడ ఉంటుంది ఇక్కడ సమద్విఖండనం చేసేటువంటి రేఖ త్రిభుజానికి బాహ్యంగా ఉంటుంది. త్రిభుజం ఇక్కడికే ఉంటుంది, త్రిభుజం వీటికి మాత్రమే అనమాట ఇది. సో దీనికి ఈ రేఖ మనకి ఎక్కడ ఉన్నాయి బయట ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సెకండ్ మాత్రమే రాంగ్ స్టేట్మెంట్ అనమాట. తర్వాత మనము 23వ క్వశ్చన్ చూద్దాం. మనము ఒక కుంభాకార చతుర్భుజం యొక్క 3 బాహ్య కోణాలు 90 డిగ్రీలు, 50 డిగ్రీలు, 110 డిగ్రీలు మరియు ఒక కుంభాకార చతుర్భుజం యొక్క బాహ్య కోణాలు 90 డిగ్రీలు, 50 డిగ్రీలు, 110 డిగ్రీలు అయిన 4వ శీర్షం వద్ద గల అంతర కోణము ఎంత అని మనకి ఇచ్చిందేమో మొత్తము బాహ్య కోణాలు. మనకు అడిగింది ఏముంది ఇక్కడ 4వ శీర్షం ఉన్నటువంటి అంతర కోణం ఎంత అని అక్కడ. దానికంటే ముందు మనకు మరి కుంభాకార చతుర్భుజం అంటే ఏంది, పుటాకార చతుర్భుజం అంటే ఏంది. మరి కుంభాకారం అంటే మనం ఉపయోగించేటువంటి సో ప్రతి చతుర్భుజం కూడా కుంభాకార చతుర్భుజమే. ఉదాహరణకి ఇక్కడ మనకు చతురస్రం కానీ, దీర్ఘ చతురస్రం కానీ, సమాంతర చతుర్భుజం కానీ, ట్రెపీజియం కానీ, సో ఇవన్నీ కూడా కుంభాకార చతుర్భుజాలు. మరి పుటాకార చతుర్భుజం అంటే ఇక్కడ మనకి ఇక్కడ పక్కన పటం గీసిన చూడండి ఇక్కడ. సో దీని ఏమంటారు, దీన్ని పుటాకార చతుర్భుజం అని అంటారు. చూడండి ఇక్కడ ఏబి ఒక భుజము, బీసీ ఒక భుజము, సిడి డిఏ 4 భుజాలు దీనికి ఉన్నాయి. అయినప్పటికీ ఇది ఎందుకోసం పుటాకారం అంటే ఇందులో ఉన్నటువంటి మనం చతుర్భుజం లోపల ఉన్నటువంటి ఏవైనా 2 బిందువులు తీసుకొని ఆ బిందువులు కలిపినట్టయితే మనకి ఏమైతుంది ఇక్కడ ఆ కలిపేటువంటి రేఖాఖండం చతుర్భుజానికి బయట వచ్చింది ఇక్కడ. సో ఈ విధంగా బయట వస్తే దాని ఏమంటారు, దాన్ని పుటాకార చతుర్భుజం అని అంటారు. మరి ఇది ఇక్కడ ఇంకో పటం చూడండి ఇక్కడ. ఇది కుంభాకార చతుర్భుజం. ఎందుకోసం అంటే దీని లోపల మనం ఏ బిందువులు తీసుకున్నా కలిపితే మనకు వచ్చే రేఖాఖండం ఎక్కడ ఉంటుంది, అది చతుర్భుజానికి లోపలే ఉంటుంది అనమాట. సో దీని ఏమంటారు, పుటాకార చతుర్భుజం అంటారు. కుంభాకార చతుర్భుజం అంటారు. ఇది కుంభాకార పుటాకారం అనమాట. మరి లెక్క ప్రకారం లెక్క చూద్దాం మనము. లెక్క ప్రకారం ఏముంది ఇక్కడ, సరే 3 బాహ్య కోణాలు ఇక్కడ బయట మీకు ఇష్టం చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ. సో ఇవి లోపలి కోణాలు, ఇది లోపలి కోణం, లోపలి కోణం, లోపలి కోణం, లోపలి కోణం అనమాట. సో దానికంటే ముందు మీకు తెలియాలి ఒక రేఖపై ఏర్పడేటువంటి మొత్తం కోణం ఎంత 180 డిగ్రీలు అనమాట. సో దీన్ని విభజిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం మొత్తం 180 కాబట్టి ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సో 70 ఉంటే ఈ కోణం ఎంత ఉంటుంది, అప్పుడు 110 ఉంటుంది. మొత్తం ఎంత కూడా మనకు 180 కావాలన్నమాట. మరి మనకి ఇచ్చినటువంటి బాహ్య కోణాలు ఏమున్నాయి, ఒకటేమో బయటి కోణం 90 అనుకుందాము. సో ఇంకో బయటి కోణం ఎంత ఇక్కడ 50 అనుకుందాము. ఇంకో కోణం ఎంత ఇక్కడ మనకు బయటి కోణము సో 110 అనమాట. అయితే మనకి అడిగింది ఏంటి ఇక్కడ, సో ఇక్కడి లోపలి కోణం ఎంత అని ఇక్కడ 4వ శీర్షం ఉన్నటువంటి లోపలి కోణం ఎంత అన్నాడు. అయితే మీకు తెలుసు చతుర్భుజంలో ఉన్నటువంటి 4 కోణాలు మొత్తం ఎంతకు సమానం, ఇక్కడ మనకు 360 డిగ్రీలకు సమానం అవుతుంది. మరి చూడండి ఇక్కడ మనకి బయటి కోణంతో మనకు అవసరం లేదు, ఏం కావాలి మనకు లోపలి కోణమే కావాలి మనకు. మరి ఇక్కడ కోణం బయటి కోణం 90 ఉంటే లోపలి కోణం ఎంత ఉండాలి, ఇక్కడ మనకు ఈ మొత్తం పూర్తి ఎంత 180 కాబట్టి సో లోపలి కూడా 90 ఉంటుంది. ఇక్కడ 50 ఉంది. ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ 130 ఉండాలి. ఇక్కడ 130 50 180 కాబట్టి ఇక్కడ 110 కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ సో 70 ఉండాలి. మరి ఈ కోణం ఎంత అంటే ఏం చేయాలి మనం, ఈ 1 2 3 4 ఇక్కడ మనం ఎక్స్ అనుకున్నాం మామూలుగా మనము. మరి 90 + 130 + 70 + ఎక్స్ మొత్తం పూర్తి ఎంత కావాలి మనకు 360 కావాలా. అంటే చతుర్భుజంలోని 4 కోణాల మొత్తము అంతర కోణాల మొత్తము 360కి సమానం అనమాట. మరి చూడండి 130 + 70 ఎంత 200, 200 + 90 ఎంత 290. మరి 290కి ఎంత యాడ్ చేస్తే మనకు 360 అవుతుంది, అంటే 70. కాబట్టి మరి ఎక్స్ వద్ద కోణం మనకి ఎంత ఉండాలి, ఇక్కడ 70 ఉంటే ఈ 4 కోణాల మొత్తం మనకు 360కి సమానం. కాబట్టి సో మనకు ఆప్షన్ సెకండ్ మనం 70 డిగ్రీస్ మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. ఇదన్నమాట ఆన్సర్. సో మీకు దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ చూద్దాం మనము. 3, 5, 7, 11 ప్రధాన సంఖ్యలలో ఒక ప్రధాన సంఖ్యను మిగిలినటువంటి ఏ 2 ప్రధాన సంఖ్యల లబ్ధంతో గుణించిన వచ్చేటువంటి ఫలితానికి 2 కలిపినా లేదా 2 తీసివేసినా అది కూడా ప్రధాన సంఖ్య అయ్యేటట్లు ఉండేటువంటి సంఖ్య ఏదండి ఇక్కడ. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఇక్కడ మీకు కొంచెం పెద్దవి కాబట్టి మీకు లాస్ట్ చెప్తున్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ 3, 5, 7 ప్రధాన సంఖ్యలలో ఒక ప్రధాన సంఖ్యలు మిగిలినటువంటి ఏ 2 ప్రధాన సంఖ్యల లబ్ధంతో గుణించినా వచ్చేటువంటి ఫలితానికి ఏం చేయాలి మనము 2 కలిపినప్పుడు కానీ 2 తీసేసినప్పుడు కానీ వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది కూడా ఏం కావాలి మనకు ప్రధాన సంఖ్యనే కావాలంట. ఆ విధంగా అయ్యేటట్లు ఉండేటువంటి సంఖ్య కింది వాటిలో ఏదండి ఇక్కడ. అయితే సో మనం ఏం చేయాలి, మనకి ఇచ్చినటువంటి 4 సంఖ్యలు ఏమన్నా ఇక్కడ 3, 5, 7, 11 ఏం చేయాలి మనం ఇందులో ఒక సంఖ్య తీసుకుంటే మిగతా 2 కూడా అంటే
అంటే మూడు సంఖ్యలు వద్దాం ఇక్కడ మనం ఒక సంఖ్యకు మిగతా రెండు సంఖ్యల లబ్ధం గుణించాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటే ఏం చేయాలి మనము 3కు 5 × 7 లబ్ధంతో గుణించాలి మనం. తర్వాత ఏం చేయాలి మనము 2 కలపాలి 2 తీసేయాలి. దానికంటే ముందు మనం ఇవన్నీ కూడా ఫస్ట్ గుణించి పెట్టుకుందాం మనము. సో 3 × 5 35 3 5 15 తర్వాత 3 7 3 × 7 21 సో 3 × 11 33 అనమాట. ఇప్పుడు తర్వాత 5తో గుణిద్దాము. 5 × 7 5 7 35 తర్వాత 5 11 సో 55 తర్వాత 7 × 11 అంతే ఇక్కడ 77 అంటే ఇట్టే ఏంటి ఇక్కడ ఇవన్నీ కూడా రెండు సంఖ్యలు లబ్ధం అనమాట. ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు లబ్ధం మనకి ఇచ్చిన సంఖ్యలు లబ్ధం అనమాట. ఉదాహరణకు మనం ఫస్ట్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ మనం 5 తీసుకున్నాం మనం. మరి 5కి ఏం చేయాలి మనం 5ను మిగతా రెండు సంఖ్యలు ఏవైనా కానీ ఇక్కడ మనకి 5 కాకుండా ఇప్పుడు 5 మనకు వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ 5 లేకుండా ఉన్నటువంటి సంఖ్యలు తీసుకున్నాం మనం. అంటే ఇక్కడ 5 ఉంది ఇక్కడ 5 తీసుకోకుండా ఇప్పుడు 5 లేని సంఖ్య మనకి ఏముంది ఇక్కడ 3 × 7 ఈ రెండు సంఖ్యల లబ్ధాన్ని గుణించాలి మనం. అంటే 3 7 మనకి ఎంత వచ్చింది 21 వచ్చింది ఇక్కడ. సో 21తో గుణించాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ 21 5 అంటే 5 1 5 5 2 10 ఇక్కడ మనకు వచ్చేది ఇక్కడ 105. దీనికి ఏం చేయాలి మనం ఫస్ట్ 2 కలపాలి. 2 కలిపితే ఎంత వస్తుంది ఇక్కడ మనకు 107 వస్తుంది. అదేవిధంగా 2 తీసేసి ఏమొస్తుంది ఇక్కడ మనకు 103 వస్తుంది. అప్పుడు ఏమైనా ఈ రెండు సంఖ్యలు మనకి ఏమైనా ఇక్కడ ప్రధాన సంఖ్యలు అయినాయి. కాబట్టి ఇది మనకు ఈ లబ్ధాన్ని దీన్ని కలిపితే అది ప్రధాన సంఖ్య అవుతుంది. అదేవిధంగా 5 అని మళ్ళీ ఏముంది ఇక్కడ 33 ఉంది. ఇక్కడ 3 × 11 ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం 5 × 3 11 ఎంత 33. సో 33 గుణిస్తే ఏమొస్తుంది ఇక్కడ 5 3 15 5 3 16 165 వచ్చింది. సో దీన్ని కూడా +2 యాడ్ చేసి మనకి ఏమొస్తుంది ఇక్కడ 167. దీనికి -2 చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 163. ఈ రెండు సంఖ్యలు కూడా ఏమైనా ఇక్కడ మనకు ప్రధాన సంఖ్యలు కావడము జరిగింది. అంటే యాక్చువల్లీ ఈ విధంగా చేయాలి మనము. సో కొద్దిగా పెద్ద ప్రాసెస్ అయ్యేది. తర్వాత మళ్ళీ 5 ఇప్పుడు ఏం చేద్దాం మనము. సో 5 లేని విలువ మనకి ఏముంది ఇక్కడ 7 × 11 77 అనమాట. దీంతో గుణిద్దాం మనము. మరి 77తో గుణిస్తే ఏమొస్తుంది 5 7 35 5 35 + 3 38 385 వచ్చింది. మళ్ళీ దీనికి మనం 2 యాడ్ చేసి మనకి ఏమొస్తుంది అప్పుడు 385 + 2 సో 387. మరి -2 చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 383 అనమాట. 383 వస్తుంది ఇక్కడ. మరి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైనా ఇవన్నీ కూడా మన ప్రధాన సంఖ్యలు కావడం జరిగింది. కానీ ఈ సంఖ్య ఏదైతే ఉంటుందో 387 ఏదైతే ఉంటుందో ఒకసారి చూడండి ఇక్కడ మరి 3 + 8 + 7 7 + 3 10 10 + 8 ఎంత వీటి అంకమూలం మనకు ఎంత 18 అవుతుంది. అంటే 18 అంటే అర్థమైంది ఇక్కడ మనకి అది 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ 387 అనేటువంటిది 3 చేత భాగించబడుతుంది. ఈ సంఖ్య 3తో భాగించబడుతుంది కాబట్టి సో ఇది ప్రైమ్ నెంబర్ కాదనమాట. అంటే అర్థమైంది ఇక్కడ ఈ సంఖ్య ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మనకు 5 అనేటువంటి మనకు ఆన్సర్ కాదు. కాబట్టి 5 మనకు ఆన్సర్ కాదనమాట. సో మిగతావన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకు వచ్చేటువంటిది ఆన్సర్ అనమాట. సో మరి ఈ విధంగా చేస్తే మనకు 7 రాదు 11 రాదు. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఈ విధంగా 7 తీసుకోండి. ఇక్కడ మీరు 7 ఇక్కడ మనకి లబ్ధాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి 7 7 7 ఈ 3 విలువలు పక్కన పెట్టేసి మనము మిగతా ఏమన్నా ఇక్కడ సో 5 3 3 5 15 3 11 33 5 11 55 దీంతో గుణించి +2 ఒకసారి -2 ఒకసారి చేస్తే అన్ని విలువలు మనకి ఏమైతే ప్రధాన సంఖ్యలు అవుతాయి కొన్ని విలువలు ప్రధాన సంఖ్యలు కావన్నమాట. అంటే 7కి 11కి కూడా మనకు అది ఈ నియమాన్ని ఇచ్చిన నియమాన్ని పాటిస్తలేదు. మరి 3 ఉంది ఇక్కడ మనకి ఆప్షన్ కూడా మనకు 3 అవుతుంది. మరి ఒకసారి 3 మనం చూద్దాం. ఇక్కడ మనం మరి సరే 3 చూద్దాం మనము. మీకు ఇక్కడ అర్థమైంది అనుకోండి. ఇక్కడ 387 ఇది ప్రధాన సంఖ్య కాదు. మనకేం కావాలా ఈ యొక్క 5ని ఈ సంఖ్యను మనము ఈ మిగతా సంఖ్య లబ్ధంతో గుణించి 2 కలపడం తీసేసం చేస్తే కంపల్సరీ మనకి ఏం కావాలి మనకు అది ప్రధాన సంఖ్యనే రావాలి. కానీ ఇక్కడ మనకి రాలేదు కాబట్టి మనకు అది ఇది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి మనకు చెప్పిన నియమం పాటిస్తలేదు అనమాట. ఇప్పుడు 3తో చూద్దాం మనం. ఎందుకోసం మనకు ఆప్షన్ 3 కాబట్టి మనకు 3 చూద్దాం ఇక్కడ మనం. మరి ఇప్పుడు 3 తీసుకుంటే మనము 3 వచ్చేటువంటి విలువ కాకుండా మిగతా తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 3 ఉంది కాబట్టి సో 3 పక్కన పెట్టడం 3 లేనివి ఉన్నాయి కాబట్టి సో రెండు సంఖ్యల లబ్ధమైంది ఇక్కడ 35. సో 3 × 35 3 ఎంత సో 105. దీనికి ఏం చేస్తాం మనము +2 చేస్తాం. ఎంత వస్తుంది ఇప్పుడు 107 వచ్చింది. అదేవిధంగా -2 చేస్తే 103. ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయి. అదేవిధంగా ఒకసారి మనకి అయిపోయినాయి. అంటే ఈ లబ్ధం కలిపి మనకి అయిపోయినాయి ప్రధాన సంఖ్యలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ లబ్ధంతో గుణిద్దాం మనం. సో 3 × 5 × 7 రెండు సంఖ్యల లబ్ధం ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ 55 ఉంది. 55 3 మొత్తం ఎంత సో 165 అనుకుంటా 150 10 ఒక రైట్. దీన్ని కూడా మళ్ళీ ఇప్పుడు చేస్తే మనం +2 యాడ్ చేస్తే ఏమొస్తుంది 167 -2 యాడ్ చేస్తే 163. ఇవి కూడా మనకు ప్రధాన సంఖ్యలు కావడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏముంది ఇక్కడ తర్వాత 77 ఉంది ఇక్కడ. సో 3 × 77 7 210 + 21 ఎంత వస్తుంది ఇప్పుడు 210 + 231. సో 231కు +2 చేస్తే ఏమొస్తుంది 233 -2 చేస్తే ఏమొస్తుంది 229. ఇవి కూడా మనకు ప్రధాన సంఖ్యలు అవుతాయి. కాబట్టి
సో 3ను మనము మిగతా 2 సంఖ్యల లబ్దంతో గుణించి వాటికి 2 కలపడం కానీ తీసేయడం కానీ వచ్చేటువంటి అన్ని ఆన్సర్లు కూడా మనకు ప్రధాన సంఖ్యలు కావడం జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ 4th వన్ 3 ఆన్సర్ అవుతుందన్నమాట. సో మనము ఖచ్చితంగా మనం ఏం చేయాలి ఎగ్జామ్ కోసం అంటే కనీసం మనము 1 నుండి 200 వరకు ఉన్నటువంటి సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉంటాయో కంపల్సరీ మనము సో గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ మనం బట్టేస్తే బెటర్. మనం ఎందుకోసం అంటే మనము ఎగ్జామ్లో టెన్షన్ ఉంటుంది కాబట్టి సో 1 to 200 వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మనము. సో అది మనకు ఉపయోగపడే అవకాశం ఉందండి. ఇక్కడ మనకి ఏమైనా 200 ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఒకసారి చూసుకోండి, ఇవి కూడా మనకు ప్రధాన సంఖ్యలు అవుతాయి కాబట్టి మనకు ఆన్సర్ ఇప్పుడు 3 అవుతుంది అనమాట. సో ఇవి 14th December 2025 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. మీకు వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా సో 14th December షిఫ్ట్ 2లో వచ్చినటువంటి ఆ యొక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ మనం మిగతా వీడియోలో చెప్పుకుందాం మనం. థ్యాంక్ యూ. దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.